ఇది ఒకటి ఉంది. తర్వాత ఏమంటివి జాతి నేపమున సూతున కింద నిలువ అర్హత లేనందు. ఎంత మాట. ఇది దాన్ని కలోక్యం చేసి ఇది క్షాత్ర పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాకూడదు, ఇది కుల పరీక్ష అందువా. సరే, నీ తండ్రి భరద్వాజుని జననం ఎట్టిది? అట్టు జుగుత్సాకరమైన నీ సంభవం పెట్టింది. మట్టి కుండలో పుట్టుతుంది నీదే కులం. ఇంత ఏలా అస్మత్ పితామహుడు, అదే మా కులకుల వృద్ధుడైన శాంతనుడు శివసముద్ర భార్య గంగాగర్భం జనించలేదు, ఆయనదే కులము. ఓహో, నాతో చెప్పింది మా వంశకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవశి ఊర్వశి పుత్రుడు కాడా? Direct, to be or not to be, that is the question. Whether it is nobler in the mind to suffer the slings and arrows of outrage, fortunate to take up arms against the sea of trouble, and by opposing end them, die to sleep. By sleep to say we end the heartache and the thousand natural shocks that flesh is heir to. It's a consummation. Devoutly we wish to die to sleep. Sleep perchance to dream. There's the rub. For in that sleep of death, dreams might come and be shuffled off this mortal coil. Must give us pause then. There's the respect that makes calamity of so longer life. एक नहीं दो नहीं कर लो बीसों समझौते पर स्वतंत्र भारत का मस्तक नहीं झुकेगा. एक नहीं दो नहीं कर लो बीसों समझौते पर स्वतंत्र भारत का मस्तक नहीं झुकेगा. अगणित बलिदानों से अर्जित ये स्वतंत्रता, ताज तेज तप बल से अर्जित ये स्वतंत्रता, दुखी मनुष्यता के हित अर्पित ये स्वतंत्रता. पर तुम क्या जानो आजादी क्या होती है, पर तुम क्या जानो आजादी क्या होती है. तुम्हें मुफ्त में मिली ना गई कीमत चुकाई. ప్లీజ్ సార్. தங்கையின் பெயரோ கல்யாணி மங்களமான பெயரான கழுத்திலோ மாங்கல்யம் இல்லை. செழித்து வாழ்ந்த குடும்பம் சிதைந்து விட்டது. கையிலே பிள்ளை கண்ணிலே நீ. கல்யாணியாக இருந்தாலும் கல்யாணிக்காக நாளல் இல்லை. கல்யாணிக்கு கருணை காட்டினார்கள் பலர். அவர்களிலே காதல் சில கைமாறாக காதலை கேட்டனர். அவர்களிலே தலைமையானவர் இந்த பூசாரி கல்யாணின் கற்பை காணிக்கையாக கேட்டிருக்கிறான். பராசக்தியின் பெயரா உலகம் மாறுகாவில் பேர் கல்யாணி உலகத்தில் புழுவாக துளித்தபடியாவது உயிரிழந்து பலவள தற்கொலை செய்து கொள்ள தூண்டியது இந்த பூசாரி தான். అతని పంచమజాంతి కన్య శక్తిని, ఆ శక్తి చండాలంగి పరాశుడిని, ఆ పరాశుడు పల్లెపట్టిన మత్స్యగంధి మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండైన మా పితామహి అంబికతో మా తండ్రిని, పిరపితామహి అంబాలికతో మా ప్రియతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణచరుడని మీచే కీర్తించబడతాం. విధుదేవుని కనలేదా? క్షమించండి, కాలు మొక్కితే ముట్టగా వేసి వెళ్ళిపోయారు. అంటే బ్రోచేవారు ఎవరు కూతుర్ని సరిగ్గా చూసుకోలే. ప్రతిరోజు పండుగలో తండ్రికి సమాధి కడతాను ముట్టగా వేసేది. సాయి ధరమ్ తేజ్ గారితో ఎలా ఉంది సార్ మీ జర్నీ? ఆ కళ్ళల్లో ప్యూరిటీ, నిజాయితీ ఇవి రెండే ఉంటాయి. ఇలా ఉన్నాయి. అదే చెప్తారు పిచ్చా మనకు చాలా ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్ సినిమాకి మా తారక్ గారు, మా బాల్కీలో ఉన్నారు కదా, మా తారక్ తారక్ మ్యాన్, తారక్ ద సూపర్ మ్యాన్, తారక్ ద గాడ్ మ్యాన్, తారక్ పరాకాష్ఠ మ్యాన్. హలో, వెల్కమ్ టు మై షో నిజం విత్ నరేష్ రాయ్. సో ఈరోజు మన గ్రేట్ ముఖ్య అతిథి. సో ఈయన గురించి అంటే చాలామందికి తెలిసే ఉంటుంది, కాకపోతే అది స్క్రీన్ వరకే తెలుసు. బట్ నిజ జీవితానికి అసలు ఈయన ఏంటి, ఒకటి కాదు రెండు కాదు, ఆర్జీవి గారితో ఏకంగా 11 సినిమాలు. నాకు తెలిసి మొట్టమొదటిసారిగా 11 సినిమాలు చేసిన ఏకైక వ్యక్తి అని చెప్పుకోవచ్చు. ఈజ్ నన్ అదర్ దెన్ శ్రీకాంత్ అయ్యంగార్ గారు. నమస్తే సార్. నమస్కారం బ్రదర్. వెల్కమ్ టు మై షో సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఈరోజు చాలా ఆనందంగా ఉంది నాకు. ఇంత దూరం మీ ఇంటికి పిలిపించుకొని మరి అంటే ఇంటర్వ్యూ ఏం లేదు బ్రదర్. ఏ విషయం ఏంటంటే బాగా టైర్డ్ అయిపోతున్నాను. అంటే షూటింగ్లో ఈ లాక్డౌన్ అంటున్నారు, కానీ నాకు మాత్రం ఇది పెద్ద అవకాశం వచ్చింది. బిజీ ఏమవుతుందంటే దూరంగా ఉంటున్నా కాబట్టి మళ్ళీ ఇంటర్వ్యూకి ఎక్కడైనా వెళ్ళాలంటే ఓపిక ఉండట్లా. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకని అడగండి, చెప్పండి. ఎందుకు? ఆర్జీవి గారితో ఏకంగా 11 సినిమాలు చేసిన ఏకైక వ్యక్తి అనుకోవచ్చు నాకు తెలుసు. అంటే లీడ్ రోల్ అటాక్, కిల్లింగ్ వీరప్పన్, హిందీ వీరప్పన్, ఆఫీసర్, కమ్మరాజ్యం, కడప, కరోనా, మర్డర్, 10 కూడా అన్ని సినిమాలు ఎవరు ఇట్లా వరుస పెట్టి ఎవరు చేసిన వాళ్ళు ఎవరు లేరు. సో భాగ్యం. అసలు ఏంటి ఆర్జీవి గారితో మీ ఎక్స్పీరియన్స్ తెలుసుకోవాలండి. సో ఏంటి మీకు ఆర్జీవి గారికి ఉన్న బాండింగ్, కనెక్టివిటీ, ప్రతి సినిమాలో మిమ్మల్ని ఒక లీడ్ క్యారెక్టర్ తీసుకొని మీతో చేయించుకోవడానికి రీజన్ ఏంటి? ఏ రోజైనా మీరు అడిగారా ఆర్జీవి గారిని, సార్ ఏంటి ప్రతి సినిమాలో నాకు అవకాశం ఇవ్వడానికి రీజన్ ఏంటి? పిచ్చి పట్టింది అడగడానికి. ప్రతి సినిమాలో నేను అడిగేదాన్ని ఒకటే, ఒక సినిమా అయిపోయిన చూడండి బ్రదర్, ప్రతి ఒక్క జీవితంలో ఎంతోమంది మేలు చేసిన వాళ్ళు ఉంటారు. నా జీవితంలో నేను ఎదగకపోవడానికి కారణం నేను ఒకడిని. రీజన్ నేను ఎదగడానికి కారణం మాత్రం ఎంతోమంది. బాధ్యత ఎదగకపోవడానికి కారణం మీరే అన్నారు. రీజన్ బద్ధకం ఉండొచ్చు, లేకపోతే డెసిషన్ తప్పై ఉండొచ్చు, లేకపోతే నా ఫోకస్ లేకపోయి ఉండొచ్చు.
ఏదైనా తప్పులు చేసి ఉండొచ్చు, కానీ ఇవన్నిటినీ కూడా నేను కష్టపడి ఉండొచ్చు. కానీ ఏది కొంచెం నెగిటివ్ ఎక్కువ పాజిటివ్ తక్కువ అయితే అవకాశం రాదు, పాజిటివ్ ఎక్కువ అయ్యి నెగిటివ్ తక్కువ అయితే అవకాశం వచ్చే ఛాన్స్ ఉంది. కానీ దర్శకులు నిర్మాతలు అందరూ మెయిల్ చేస్తేనే వర్కౌట్. ఆర్జీవి గారి విషయంలో ఆయనతో నేను చేసిన ఫస్ట్ సినిమా అటాక్. అది ఎట్లా దొరికిందంటే దానికన్నా ముందు ఏదో ప్రాజెక్ట్ చేస్తారు, దాంట్లో ఎవరో కలిసారు, దానికన్నా ముందు ఇంకో ప్రాజెక్ట్ చేస్తారు, దాంతో ఎవరో కలిసారు. అట్లా ఒక లింక్ వచ్చేసి నాకు ఆర్జీవి గారు ఫస్ట్ అటాక్ సినిమా దొరికింది. అటాక్ దొరికిన తర్వాత ఆయనే పిలిచి కిలింగ్ వీరప్పని ఇచ్చారు. తర్వాత హిందీలో వీరప్పని చేశాను, దాని తర్వాత ఆఫీసర్ చేశాను, తర్వాత కమ్మరాజ్యంలో కడపరెడ్డి, అదే అమ్మరాజ్యంలో ఏదో ఉంది కదా, అది అమ్మరాజ్యంలో కడప బిడ్డ చేశాను. దాని తర్వాత వెబ్ సిరీస్ చేశాను, తర్వాత కరోనా మర్డర్ ఇవన్నీ చేశాను. 47 అయితే నాకు అవకాశాలు దొరకడం మొదలైంది. నాకు బ్రేక్ దొరికిందే 47 ఇయర్స్ ఏజ్లో. లాస్ట్ ఇయర్ బ్రోచేవారు ఎవరు సినిమా కన్నా ముందు నేను సైన్ చేసిన 2 సినిమాలు, ఒకటి ప్రతిరోజు పండుగ, ఇంకోటి బొమ్మరెల్లి భాస్కర్ గారి సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్. కానీ బ్రోచేవారు ఎవరు సినిమా రిలీజ్ అయిన తర్వాత వివేక్ ఆత్రేయ అనే డైరెక్టర్ నాకు చేసిన మేలు వల్ల, అది ఆ సినిమా నాకు అవకాశం ఇచ్చినందుకు వల్ల నేను బాగా బిజీ అయ్యాను. సినిమాలు చేస్తూనే ఉన్నాను. నాకేంటంటే నాకు ఏమి లేనప్పుడు ఫస్ట్ పెద్ద అవకాశం ఇచ్చింది మా బాస్ ఆర్జీవి గారు, సూపర్. దాని తర్వాత పూరి గారు, దాని తర్వాత పెద్ద అవకాశం ఇచ్చింది మారుతి గారు. సో వీళ్ళు ముగ్గురు, అందరు దర్శకులు ఇంపార్టెంట్, కానీ వీళ్ళు ముగ్గురు నాకు బాగా క్లోజ్, అంటే నా మనసు బాగా దగ్గర. ఆర్జీవి గారు అయితే చాలా దగ్గర నాకు. ఆయనకు నేను దగ్గర లేదో తెలియదు, నేను అడగను కూడా అడగను. నేను ఇంత బిజీ ఉన్నా కూడా ఆయన ఎప్పుడు కలుస్తూ ఉంటాను, కలిసి నేను పని అడుగుతాను. సార్ నాకు బిజీగా ఉన్నా, టైర్డ్ అవుతున్నా కానీ ఆనట్లేదు సార్, నన్ను పిండేయండి. ఎందుకంటే మంచి చెరుకు బాగుంటే చెరుకు రసం చెరుకు రసం బండి ఉంటుంది కదా, అది కూడా గట్టిగా ఉండాలి, అప్పుడు పిండగలుగుతుంది. ఆయన బాగా పిండుతారు నన్ను వర్క్లో. ఆర్టిస్ట్గా బాగా మంచి సాటిస్ఫాక్షన్. ఆయన ఇంకా దర్శకులు ఉన్నారు కానీ ఆయన నాకు బాగా అదేందో అక్కడ పిండడం నాకు బాగా ఇష్టం. సో ఆయన అడిగారు, చెప్తాను శ్రీకాంత్, లాక్డౌన్ మొదలైంది, శ్రీకాంత్ ఒక ప్రాజెక్ట్ నుంచి చేస్తావా అని. విషయం ఏంటంటే చేస్తాను సార్ అన్న, కానీ ఈ కరోనా ఉంది సార్, ఏప్రిల్ నెల మొత్తం ఇంట్లోనే ఉన్నాను. కరోనా విషయం తెలియదు కానీ ఇంకొక రోజు ఉంటే మాత్రం నా పిచ్చి దెబ్బేస్తుంది సార్, నా వల్ల కాదు. నాతో బతకడం ఇంత కష్టమని నాకు ఇప్పుడు తెలిసింది. అమ్మో నా వల్ల కావట్లేదు సార్, జాగ్రత్తలు వహిద్దాం సార్, అన్నీ చేసుకుందాం, కానీ భయంతో ఇంట్లో ఉండిపోవడం నా వల్ల కాదు సార్, వచ్చేస్తాను. అవి షూర్ అండి 100% సార్ అని చెప్పి వెళ్ళా. అన్ని జాగ్రత్తలు వహించాం, ఆఫీస్లోనే ఉన్నాం, కొన్ని షూటింగ్లకి రకరకాలుగా ఆయన ఏదో టెక్నాలజికలీ సూపర్గా చేశారు. అవన్నీ చేసిన తర్వాత May 27 రోజు పొద్దున అమితాబ్ బచ్చన్ గారు ట్వీట్ చేశారు మా ట్రైలర్ని. ద ఇర్రెప్రెసిబుల్ రామ్ గోపాల్ వర్మ, రాము టు మెనీ, సర్కార్ టు మీ, హ్యాస్ షాట్ దిస్ ఫిల్మ్ అని చెప్పి ఆయన ట్రైలర్ని ట్వీట్ చేశారు. సూపర్. సో ఆ రోజు నాకు అర్థమైంది ఏంటంటే, అమితాబ్ బచ్చన్ లాంటి పెద్ద గ్రేట్ అమితాబ్ బచ్చన్ గారు లాంటి ఆర్టిస్ట్ ట్రైలర్లో ట్వీట్ చేసి దాంట్లో నా థంబ్నెయిల్ ఉండడం అనేటువంటిది నేను చేసిన గొప్ప పని కాదు, అది అట్లా వర్కౌట్ అవుతుంది. అది వర్కౌట్ అవ్వడానికి కారణాలు ఏంటంటే అర్థం కాదు కదా, చేసుకుంటా పోతే వస్తుంది. సో ఆర్జీవి గారు నాకు ఎందుకు అవకాశం ఇస్తానంటే, నేను పని అడుగుతా, కష్టపడతా. అంటే ఎంత కష్టపడతా అంటే, మీరు మీ బెస్ట్ ఇస్తారంటే బెస్ట్ సరిపోకపోతే నా పిచ్చ మొత్తం దింపేస్తా అక్కడ. ఆయన దాన్ని కంట్రోల్ చేసుకొని అవుట్పుట్ తీసుకుంటా. ఆయన నేను ఎప్పుడు ఆయన కాదన్న, శ్రీకాంత్ ఐ వాంట్ యూ టు డూ అ ఫిల్మ్ అంటే దూకేది అంతే. ఇప్పుడు పిలిస్తే మైక్ తీసి వెళ్ళిపోతా, బాస్ పిలిస్తే ఈయన కదా ఏ డైరెక్టర్ పిలిచినా వెళ్ళిపోతా, కానీ ఈయన కొంచెం స్పెషల్. అండ్ నేను వేసే ఎఫర్ట్ ఆయనకి ఇష్టం అనుకుంటా, అందుకే పిలిచి అవకాశం ఇస్తాను. నథింగ్ స్పెషల్ అబౌట్ మీ, ఇట్స్ ఆల్ బాస్, సర్వం బాస్ మహిమ. 47 సంవత్సరాల తర్వాత మీకు బ్రేక్ వచ్చిందంటున్నారు. 47 సంవత్సరాలకి ముందు అసలు ఎలా ఉండే మీ లైఫ్ స్టైల్? ఫస్ట్ చదివి డాక్టర్ పని చేసా. బేసికలీ జీవితంలో ఏం కావాలో సరిగ్గా తెలియదు అప్పుడు. అంటే అప్పుడు చూస్ చేసుకోలేదా ఆర్టిస్ట్ అవ్వాలని? అసలు నాకు అదే చెప్తున్నా కదా బ్రదర్, నా 31-32 ఏట క్లారిటీ వచ్చింది ఎన్నో జీవితంలో. అప్పుడు దాకా ఏదో ఇది చేసేద్దాం ఏదో అట్లా వెళ్తుంది. చదువుకున్న బాగానే గట్టిగా చదువుకున్నా అంతా ఓకే, కానీ నెవర్ వెరీ క్లియర్ అబౌట్ వాట్ ఐ వాంట్ టు బికమ్ ఇన్ లైఫ్. జీవితంలో ఏం చేయాలి, ఏం సాధించాలని తెలియదు అప్పుడు. సినిమా ఫీల్డ్కి వచ్చా, తర్వాత సినిమా ఫీల్డ్లో డైరెక్టర్ అయిపోదాం అనుకున్నాను. స్ట్రైట్ ఆస్కర్ అవార్డు నా చిన్న లెవెల్ అంతా కాదు, నేను చిన్న పెద్ద పొడింగి నాకన్నా ఎవడు లేడు అని అనుకొని బాగా దెబ్బలు ఇవన్నీ చేసి 45 ఏటకి అర్థమైంది ఏంటంటే, ముందే యాక్టర్ అయిపోయింది కదా. క్లారిటీ లేదు ఉంది. నాకు ఒక విషయం నచ్చితే నేను చేస్తా, దాన్ని ప్రాణం పెట్టేస్తా. ఒక విషయం అంత ఈజీగా నచ్చదు, అండ్ అది నాకు ఫుల్ 100% ఇష్టం లేకపోతే మధ్యలో వదిలేస్తా. అది ఏంటో మొత్తానికి ఇప్పుడు మాత్రం బండి ట్రాక్ ఎక్కింది అన్నట్టు. బిజీ అయ్యారు, కమిలియన్ అయి ఉండి మీరు తెలుగులో ఒక బిజీ ఆర్టిస్ట్ అవ్వడం అనేది గ్రేట్ థింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్.
నేను ఒప్పుకోను. నేను ఒప్పుకుంటా. అంటే తమిళ్ సైడ్ మీకు అవకాశాలు రావట్లేదా తెలుగులో బిజీ అయిపోవడానికి రీజన్? మీరు మనిషి ఉండి ఇట్లాంటి ప్రశ్న అడగొద్దంటే మీరేమంటారు? అట్లా కాదు సార్ అంటే నేను కరెక్ట్ అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎక్కడ పుట్టాను మీకు తెలుసా? తెలియదు. ఎక్కడ పెరిగాను? బేసికల్గా మీకు తమిళ అది ఒక్క పాయింట్ తెలుసు. ఒక్క point బేసికలీ మీకు గడ్డం ఉందని నాకు తెలుసు. కాబట్టి So, అది మీరు తెలుసుకోవడానికి పాకిస్తాన్లో సార్ race పుట్టారు. కాబట్టి మీరు పాకిస్తాన్లో పుట్టారని అంటే ఎట్లుంటుంది? కాదు కదా. నేను పుట్టింది పూనాలో, మా నాన్నగారు ఎయిర్ ఫోర్స్లో ఉన్నారు. పుట్టింది పూనాలో. ఫస్ట్ 4 years ఎక్కడ పెరిగానంటే మొత్తం ఇండియాలోనే పెరిగా. 1976లో నేను 4వ ఏట నాది హైదరాబాద్. సో 48 ఏళ్ళు నాకు. దాంట్లో 44 years 44 ఏళ్ళు నేను హైదరాబాద్లోనే పెరిగాను. 44 ఏళ్ళు 44 years నేను హైదరాబాద్లోనే ఉన్నాను. ప్రీ స్కూల్, స్కూల్, ఇంటర్మీడియట్, డిగ్రీ కాలేజ్ అన్నీ ఇక్కడే చేశా. ఓకేనండి. తమిళియన్ అంటే ఏంటి? మాతృభాష నాది తమిళ్. ఓకే. మాతృభాష ఎట్లా వస్తుంది? మా అమ్మగారికి తెలిసిన భాష. కానీ మా అమ్మగారే తమిళనాడులో చదవలేదు. ఆవిడ గారు చదివిందంతా పూనా. ఓకే. మా తాతగారు అక్కడ ఉండేవారు. మా నాన్నగారిది కుగ్రామం మదురై దగ్గర ఉత్తమపాలెం. మా అమ్మగారిది కుంభకోణం. కానీ వాళ్ళు అక్కడ లేనే లేదు. మేము చెన్నైకే పోలేదు. అక్కడ లేరు ఇక్కడ లేరు. మా అమ్మగారికి అక్కడ లేరు ఇక్కడ లేరు. అక్కడ లేవు, అన్ని ప్లేసుల్లో ఉన్నాం. తర్వాత మొత్తం సెటిల్ అయింది హైదరాబాద్. కాబట్టి మా అమ్మగారు తమిళ్ ఎట్లా అంటారంటే వాళ్ళ అమ్మగారి మాతృభాష, మా అమ్మగారి మాతృభాష తమిళ్, నా మాతృభాష తమిళ్. ఓకే. సరేనండి. సో నేను పుట్టి పెరిగింది ఎక్కడ అంటే 90% ఆఫ్ మై లైఫ్ పెరిగింది హైదరాబాద్లో. ఓకే. సో నేను తెలుగు వాడినా? అఫ్ కోర్స్ తెలుగు అన్నది అంటే అలా విభజించాను నేను. మాతృభాష తమిళ్, మా అన్ని భాష అనేటువంటిది జస్ట్ ఒక టూల్ అది. అంతేగాని దానికి తమిళనే ఉండే మీరు ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఓకే అది పట్టించుకోండి. నేను తమిళియన్నే, నాకు తమిళ్ వచ్చు, हिंदी माట్లాడతా. హైదరాబాద్ हिंदी बात करे तो पक्का बात कर दूँ, ऐसा ऐसा नहीं फोड़ डालता हूँ. नहीं अपन को मुंबई भी आता, मुंबई का हिंदी भी आता. ऐसी कोई बात नहीं जी, हम ठीक तरीके से अच्छी हिंदी बात कर लेते हैं जी. యూపీ హిందీ కూడా మాట్లాడతా. అంజీ అంటే ఢిల్లీ హిందీ కూడా మాట్లాడతా. ఇప్పుడు నేను ఎక్కడ చెందినండి? భాష అనేటువంటిది ఇప్పుడు మ్యాథమెటిక్స్ లాంటిది ఒక సబ్జెక్ట్ అది. సో 4-5 భాషలు 5-6 భాషలు వచ్చినాయి. ఎందుకు? నాకు ఉపయోగం కదా. ఉన్నట్టుగా నాకు ఉపయోగం అని చెప్పి నేర్చుకున్నా. కానీ నేను తమిళోడిని కాదు, నేను తెలుగుడిని కాదు. పక్కా చెప్పాలంటే సినిమా డైలాగ్ కాదు, నిజంగా భారతీయుడిని. ఐఎమ్ అన్ ఇండియన్ ఫస్ట్, దెన్ ఐఎమ్ శ్రీకాంత్, దెన్ ఐ బిలాంగ్ టు ఫ్యామిలీ. ఫస్ట్ ఐఎమ్ అన్ ఇండియన్. ఎన్ని భాషలు వచ్చారు మీకు? నాకు తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, కొంచెం మరాఠీ, కొంచెం బెంగాలీ, కొంచెం పంజాబీ, ఇంగ్లీష్, స్పానిష్, కొంచెం దగ్గర 8 to 9 6 లాంగ్వేజెస్ వచ్చాయి. ఓకే. సో కంప్లీట్గా మీరు యాక్ట్ చేసింది మాత్రం తెలుగులోనే? అవును. అండ్ హిందీలో బాస్తో పాడాను. మీకు అంటే ఆర్జీవి గారు ఇప్పుడు చాలా విమర్శలు జరుగుతున్నాయి సార్. ప్రతి ఏ సినిమా చూసినా కూడా కాంట్రవర్సీ. అంటే అది కాంట్రవర్సీగా వెళ్తుందా? జనాలు కాంట్రవర్సీగా అసలు ఏంటి అర్థం కానీ ఒక నాకైతే సంబంధం లేదు, పట్టించుకోండి. ఎందుకంటే అయితే ఇప్పుడు మర్డర్ విషయానికి వచ్చిన, సో ప్రీవియస్గా పవర్ స్టార్ సినిమా విషయానికి వచ్చిన, దానికి ముందు నేకెడ్ సినిమా విషయానికి వచ్చిన కూడా ఏది చూసినా కూడా అంటే జనాలు ఆర్జీవి సినిమా వస్తున్నా ఒక కాంట్రవర్సీ లాగా అది సృష్టిస్తారా, కాంట్రవర్సీ లాగా మారిపోద్దా అసలు అర్థం కాదు. ఆర్జీవి అంటేనే ఈజ్ నథింగ్ బట్ కాంట్రవర్సీ అని కొందరు అంటారు. ఆర్జీవి సినిమా అంటేనే కాంట్రవర్సీ అంటారు. ఆర్జీవి ప్రతిదీ ఒక యథార్థ కథ తీసుకొని ఒక నిజం జీవితంలో ఏదైతే జరుగుతుందో అది తీసుకొని మిగతా వాళ్ళ మీద రుద్దుతాడని చెప్పేసి కొందరు అంటారు. సో కథల విషయానికి వస్తే మీ అభిప్రాయం ఏంటి దేని గురించి? ఆర్జీవి గారు తీసుకునే ఆయన ఏది చేసినా మంచిగా చేస్తారంటే ఆయన ఉపాధి కలిగిస్తారు జనాలకి. ఇప్పుడు ఆర్జీవి గారి గురించి నేను ఎప్పుడైనా గట్టిగా నమ్మేది ఒకటి ఏంటంటే ఆయన ఏం చెప్తారో, ఆయన ఏం చేస్తారో దాన్ని నేను ఒప్పుకుంటాను, దాన్ని నేను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాను, దాన్ని నేను గౌరవిస్తాను. కానీ ప్రతి విషయం నేను ఏకాభిప్రాయం ఉండదు. ఐ అండర్స్టాండ్, ఐ రెస్పెక్ట్ అండ్ ఐ యాక్సెప్ట్, బట్ ఐ డోంట్ అగ్రీ. నేను ఏమడిగానంటే ఒక నిమిషం కంప్లీట్ చేయనిస్తే, మీరు అడిగింది నేను కావాలంటే స్కూల్ పిల్లగాళ్ళకి 1+1 = 2 నేను చెప్పాను. నేను చెప్పే టైంలోనే చెప్తాను అది. సో నేను ఆర్జీవి గారు తప్పు రైట్ నన్ ఆఫ్ మై బిజినెస్. ఆయన ఒక లా అబైడింగ్ రెస్పాన్సిబుల్ సిటిజన్. ఆయన కొన్ని చేస్తారు, దానివల్ల కొన్ని సంచలనాలు సృష్టిస్తాయి. అది నేను పట్టించుకోను బ్రదర్. నాకు ఆయన ఏంటంటే నాకు, నా కుటుంబానికి మిగతా నిర్మాతలు, మిగతా దర్శకులు లాగానే ఈయన కూడా నాకు ఉపాధి ఇచ్చి నా కుటుంబానికి నాకు పొట్ట నింపుతున్నారు. అందుకు మిగతా నిర్మాతలకి, దర్శకులకి, ఈయనకు కూడా నేను కృతజ్ఞుడిని. అంతవరకే.
నెక్స్ట్ సీన్ ఒకటి ఉంది, దాంట్లో నేను పర్ఫార్మెన్స్ ఎట్లా చేయాలి, ఇంకా బాగా ఎట్లా, ఇంకా వేరియేషన్ ఎట్లా చేయాలి, ఏం చేయొచ్చు అని ఆలోచిస్తానే తప్ప నాకు టైం లేదు కాంట్రవర్సీ. అండ్ ఆర్జీవి గారు తీసుకునే కథలు బట్టి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఆర్జీవి గారు అంటే ప్రతిదీ ఒక రియల్ ఇన్సిడెంట్ తీసుకునే సినిమా చేస్తున్నారు. ఈవెన్ అంటే రక్త చరిత్ర దగ్గర నుంచి ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నీ అంతే. ఆర్జీవి గారు తీసుకునే కథల మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన ఏం చేసినా ఆయన అభిప్రాయం ఉండదు, నాకు పని దొరికితేనే హ్యాపీ. మీకేమనిపిస్తుంది అంటే తీసుకునే కథలు అంటే ఆయన నచ్చింది ఆయన తీసుకుంటారు అబ్బా. ఆయన కాదు, ఇప్పుడు మారుతి గారు ప్రతిరోజు పండుగ కథ తీసుకున్నారు, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ అని బొమ్మల భాస్కర్ గారు తీసుకున్నారు, చావు కబుర్ చల్లగాని కౌశిక్ గారు తీసుకున్నారు, కడప అని చెప్పి ఆకాష్ తీసుకున్నారు. వాళ్ళు ఎందుకు తీసుకున్నారు, నాకు ఎందుకు బాబు వీళ్ళు తీసుకున్నారు, నాకు అవకాశం ఇచ్చారు, ధన్యోస్మి అని చేసుకుంటా పని. ఇంకొకళ్ళ గురించి ఒకడేదో అన్నాడు, దాని గురించి నా అభిప్రాయం వ్యక్తం చేసి వాడెవడో అభిప్రాయం వ్యక్తం చేసిన గురించి మళ్ళొక్క అభిప్రాయం, అంత ఖాళీ టైం ఉండాలి కదా నాకు అంత బేవర్స్ టైం లేదు. ఇప్పుడు తీసిన మర్డర్ కానివ్వండి, సో ఇలా అంటే ఈ ఒక క్యారెక్టర్ చేశారు మీరు, మారుతిరావు గారి క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ అన్నది మీ మీద ప్రభావం పడుతుందని ఎప్పుడైనా భయపడ్డారా? మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, మనం ఒక పేరు పలికే ముందు ఎప్పుడైనా మీరు అలా చేయలేదు అనట్లేదు, కానీ నా అభిప్రాయం నేను వ్యక్తం చేస్తున్నాను. ఏంటంటే ఒక పేరు మనం పలికేటప్పుడు ఆ మర్యాద తగ్గొద్దు, నా నోటి నుంచి తగ్గదు. ప్లస్ ఇవాళ ఇప్పుడు మనతో లేరు మారుతి గారు. సో మారుతిరావు గారు ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటాను. ఆయన గారి గురించి నాకేం తెలియదు, వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి నాకు తెలియదు. వాళ్ళది ఒక గర్భగుడి, ఎందుకంటే వాళ్ళ ప్రతి కుటుంబం అనేది ఒక గర్భగుడి. వాళ్ళు అట్లాగే వాళ్ళ ప్రైవసీ అది, మనం దాంట్లో తలదూర్చే వ్యక్తులం కాదు, నేనైతే చేయను. ఆనంద్ చంద్ర గారు దీనికి రైటర్ డైరెక్టర్. ఆయన గారు చెప్పిన పాత్ర ఏదైతే ఉందో, ఆయన గారు రీసెర్చ్ చేశారో ఏం చేశారో మీరు ఆయన అడగండి. ఆయన నాకు చెప్పిన పాత్ర ఏదైతే ఉందో దాన్ని ఎంత బాగా చేయొచ్చు, ఎంత నిజాయితీగా చేయొచ్చు నేను చేశాను. నేను పర్ఫామ్ చేసేటప్పుడు ముందు కొన్ని సంవత్సరాల క్రితం అయితే ఆ క్యారెక్టర్ నన్ను ఎఫెక్ట్ అయ్యేది, ఇప్పుడు కొంచెం బెటర్ అయ్యాను అనుకుంటా. సో నాకు ఏది ఎఫెక్ట్ లేదు. యాక్షన్ అంటే పర్ఫామ్ చేయడం, కట్ అయిన తర్వాత స్విచ్ ఆఫ్. నాటక రంగంలో మనం నటించేటప్పుడు అంటారు దాన్ని లర్నింగ్ అండ్ అన్లర్నింగ్ అంటారు. ఒక విషయాన్ని నేర్చుకోవాలి, తర్వాత వదిలేసుకోవాలి, ఎందుకంటే ఇంకో పాత్ర చేయాల్సి వస్తుంది కదా మనకు. సో హౌ ఫాస్ట్ కెన్ యూ లెర్న్, హౌ ఫాస్ట్ కెన్ యూ అన్లర్న్ అంటారు. సో అది కొంచెం బెటర్ అయింది. సో నేను కట్ అయిన తర్వాత ఉన్నాను మంచిగా. సో అది ఏడుపు సీన్ కావచ్చు, కోపం సీన్ కావచ్చు, కామెడీ సీన్ కావచ్చు, సో డమ్ అది ప్రాక్టీస్ చేసి అది పిచ్చ ఉండి నాకు కొంచెం. సో చేసేసి ఇప్పుడు ఇట్ డజంట్ ఎఫెక్ట్ మీ ఏ క్యారెక్టర్ అయినా. మర్డర్ సినిమా ఎలా ఉండబోతుంది అంటారు? చూద్దాం, ఫ్యాంటాస్టిక్ ఉంటుందండి, అబ్బులు వెళ్ళిపోతాయి. కరోనా వైరస్ కూడా చాలా మంచి సినిమా, ఎక్స్ట్రాడినరీ సినిమా. చూడండి, కరోనా సినిమా అంటే లాక్డౌన్ ఎప్పుడైతే ఈ వైరస్ అనేది వచ్చిందో ఆర్జీ గారు ఆ సబ్జెక్ట్ పట్టుకుని ఒక సినిమా కూడా తీసేశారు. సో కరోనా వైరస్ అంటే కంప్లీట్గా ఆ డిసీజ్కి సంబంధించిందేనా? అసలు ఇది మెడికల్ సబ్జెక్ట్ కాదు కదా. విషయం ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తే మనం ఈ ఇంటర్వ్యూ స్టార్ట్ కాకముందు మాట్లాడుకున్న అమితాబ్ బచ్చన్ గారికి వచ్చిందంట, రాజమౌళి గారికి వచ్చిందంట. అది ఎట్లా చెప్తున్నాడు? అమితాబ్ బచ్చన్ గారికి వచ్చిందంట అంటే ఇది ఎయిడ్స్ వచ్చిందో లేకపోతే భూకంపం నెత్తి మీద పడ్డదో అని, ఇది ఒక ప్రాణహాని కలిగించే వ్యాధిని మనం అయ్యో అమితాబ్ బచ్చన్ గారు క్షేమంగా కోలుకోవాలి, రాజమౌళి గారు క్షేమంగా తిరిగి రావాలి, హాయిగా ఉండాలి ఆయన అని చెప్పి కోరుకోవాలి. అంత భయపడనక్కర్లా. అది కరోనా అంటే భయం ఎక్కువైపోతుంది. సో ఈయన గారు ఏం చేశారంటే ఈ ఫియర్ ఏదైతే, ఈ భయం ఏదైతే ఉందో, ఒక కుటుంబంలో బై ఛాన్స్ ఎవరికైనా వస్తే ఆ కుటుంబంలో ఉన్న రిలేషన్షిప్స్ ఉన్నాయి కదా, అనుబంధాలు ఏవైతే ఉన్నాయో అవి ఆ భయం ఇచ్చే ఒత్తిడి వల్ల ఎలా ఎఫెక్ట్ అవుతుంది, జనాలు ఎలా మారుతారు, దాంట్లో వైపరీత్యం ఎలా వస్తుంది, ఆ ప్రేమ ఎలా మారుతుంది, దాని మీద తీసేస్తున్నారు. సో కంప్లీట్గా మెడికల్ సబ్జెక్ట్ అయితే కాదు, టెక్నికల్ సబ్జెక్ట్ కాదు. మర్డర్ సినిమా నిజంగా రేపటికి ఎన్ని అంటే బయట ఒకవేళ సినిమా రిలీజ్ అయితే రిలీజ్ చేయనిస్తారా, అసలు చేయనియరా, ఆపేస్తారా? ఎందుకంటే మారుతిరావుకి ఫేవర్గా ఉండే వాళ్ళు చాలామంది ఉన్నారు, అదేవిధంగా అమృత ప్రణయ్కి ఫేవర్గా, అంటే వాళ్ళకు కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మనం అంటే చనిపోయినప్పుడే అండ్ ఇష్యూ జరిగినప్పుడు కూడా అసలు ఎన్ని రోజులు మనం మీడియాలో చూసా ఉంటారు మీరు వార్తలు, మీకు కూడా తెలియదు ఎందుకంటే మీరు హైదరాబాద్లో ఉన్నారు కాబట్టి. నాకు తెలిసి ఉండాలి, మీకు తెలిసే ఉంటుంది. ఓకే, ఇప్పుడు రైట్ నౌ హైదరాబాద్లో ఎక్కడో ఛాయ్ అమ్ముతున్నాను, మీకు తెలుసా?
రైట్ నా ఎవరికో జ్వరం వచ్చింది మీకు తెలుసా? నేను హైదరాబాద్లో ఉన్నా కూడా అన్ని జ్వరాలు అవసరం లేదు బ్రదర్. అంటే దగ్గర దగ్గర ఒక 1 month అదే టాపిక్ అయిపోయింది న్యూస్లో కూడా. అది న్యూస్లో అయిపోయింది, ఎందుకంటే అది అన్నింటినీ సంచలనం సృష్టించే అలవాటు ఉంది నాకు. అన్ని సంచలనాలు పట్టించుకోండి నేను. నాకు తెలుసు ఆ విషయం ఏంటో, ఇంటెన్సిటీ ఏంటో తెలుసు. ఈ సినిమా వల్ల వాళ్ళ కుటుంబ విషయాలు కానీ వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి కానీ ఏదో విశ్లేషించి దాని గురించి ఏదో క్రిటిసిజం చేసి ఏదో ఒక సెటైర్గా అసలు లేదండి. అది ఇలా ఒక ఘటన జరిగింది, దాని గురించి ఆ రియల్గా జరిగిన సంఘటన గురించి ఒక ఫిక్షనల్ స్టోరీ రాసుకుని చేసిన విషయం. సో ఎవరిని కించపరచాలో ఎవరిని హర్ట్ చేయాలన్న ఉద్దేశం అయితే బాస్కి ఎప్పుడు ఉండదు. మర్డర్ సినిమా గురించి వచ్చేది అట్లయితే అస్సలు లేదు, నాట్ ఎట్ ఆల్. సో చాలా మంచి సినిమా. అది రిలీజ్ అవుతుందా లేదా అనేది నాకు తెలియని విషయం. దాంట్లో ఎవరైనా అబ్జెక్ట్ చేస్తారంటే అబ్జెక్ట్ చేస్తే కోర్టు ఉందండి, కోర్టుకి వెళ్తారు. కోర్టు ఏది నిర్ణయిస్తే అదే రైట్ కదా. ఆఫ్ కోర్స్ లా అబైడింగ్ సిటిజన్స్. ఐ డోంట్ థింక్ దిస్ ఫిల్మ్ ఇస్ అ ప్రాబ్లమ్ ఫర్ ఎనీవన్. ఓకే, ఇట్ కెనాట్ బి. మీరు ఇప్పుడు కోర్ట్ అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. ఆర్జీవి గారికి ఉన్న నాలెడ్జ్కి, ఆర్జీవి గారు చదివిన బుక్స్కి, ఆర్జీవి గారి ఒక ఎక్స్పీరియన్స్లో, అంటే ఒక జడ్జి ఒక లాయర్కి కూడా అంత నాలెడ్జ్ ఉండదు, ఆర్జీవి గారికి అంత నాలెడ్జ్ ఉంటుందని విన్నాను. అదొక ప్రముఖ ఆర్టిస్టు పెద్ద వ్యక్తే చెప్పాడు రీసెంట్ నిన్నగాక మొన్న నాకు. సో మీరేం చూసారా నిజంగా ఆయన దగ్గర ఉంటే ఒక పుస్తకం చదువుకోవచ్చు అని? పుస్తకం చదువుకో, ఆయన దగ్గర ఉంటే ఒక మామూలుగా ఒక పెద్ద సునామీ, జ్ఞానపు సునామీ కొట్టుకుపోతే ఎట్లా ఉంటుంది అలా ఉంటుంది. ఆయన హీఈస్ బ్రిలియంట్ అండ్ ఆయన నాలెడ్జ్, ఆయన ఫిలాసఫీ కానీ ఆయన లాజిక్ ఎక్స్ట్రాడినరీ. ఒక మాట చెప్తాను బ్రదర్, కాంట్రవర్సీని ఇంతమంది మాట్లాడుతూ నేను ఇచ్చిన ఇంటర్వ్యూ కానీ ఏ ఇంటర్వ్యూ కానీ ఆయన గురించి మాట్లాడుకుంటూ ఉండొచ్చుగా. టీవీలో న్యూస్ ఛానల్ కానివ్వచ్చు, ఏమైనా కానివ్వచ్చు, ఆయన గురించి మాట్లాడుకుంటూ ఉండండి. ఉండలేరండి. ఆయన గురించి మాట్లాడి కొన్ని వ్యూస్ పెంచుకొని అందరు బతకాల్సిందే. సో ఆయన అందరికి ఉపాధి ఇచ్చే వ్యక్తి. ఆయన గురించి ఆయన చేసే ప్రతిదీ విమర్శించి దాన్ని సంచలనం సృష్టించి బతికేటోళ్ళు అందరు. ఆర్జీవి స్తోప్. అండ్ ఆ వ్యక్తి కూడా ప్రకాష్ రాజ్ గారు నిన్న ఒక ట్వీట్ చేశారు. అండ్ సోషల్ మీడియాలో కూడా నేను ఆర్జీవి గారితో సినిమాలు చేయలేదు, కానీ ఆర్జీవి గారు పక్కన కూర్చున్నప్పుడు నేను అటాక్ చేయలేదన్నారు. కాకపోతే ఆర్జీవి గారి దగ్గర నుంచి నేను ఒక 100 ఆన్సర్లు నేర్చుకున్నాను. అంటే 100 క్వశ్చన్లు నేను వేయకపోయినా కూడా ఆయన దగ్గర నుంచి 100 విషయాలు నేర్చుకున్నాను నేను అన్నాడు. అలాంటి వ్యక్తి అంటే పవర్ స్టార్ మీద సినిమా చేయడం చేసుకోవచ్చు, వాళ్ళు పరాణజీవి చేశారు కదా, తప్పేముంది? నచ్చిన వాళ్ళు చూస్తారు, నచ్చిన వాళ్ళు చూడరు. ఈజ్ అ డైరెక్టర్ అని చెప్పేసి నిన్న ఒక ట్వీట్ కూడా చేశారు. నేను చూసాను, వీడియోనే TV9 చెప్పారు. మీరేమంటారు ఆర్జీవి గారు? ఆ విషయంలో ఆయన ఇష్టం అండి, నా ఇష్టం, నేను చేస్తాను, మీ ఇష్టం మీరు చేస్తారు. కొందరికి నచ్చచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు. ఇప్పుడు అందరికీ నచ్చేటట్టు నేను ప్రవర్తించాలంటే మీరు కూడా నాకు నచ్చేటట్టు ప్రవర్తించాలి కదా. గడ్డం తీసేయండి అంటారు, మీరు తింగలు పక్కన ఉంటారు, గడ్డ పెంచుకోమంటారు. మీరు అనలేదా? పక్కన వాళ్ళు మాట ఎవరిని కించపరచాలని హర్ట్ చేయాలని మాత్రం ఫీలింగ్ ఉండదు అనుకుంటున్నాను. కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే నా అభిప్రాయం ఆయన గురించి ఏదున్నా కానీ, ఆయన ఏది చేసినా కానీ ఆయనకు ఆ స్వేచ్ఛ ఉంది, స్వాతంత్రం ఉంది. ఆయన మన దేశపు న్యాయ వ్యవస్థని దాటి ఏం చెయ్యరు. అన్నిటిని లా అబైడింగ్ సిటిజన్గా ఉంటారు, ఆనెస్ట్ సిటిజన్స్. నేను ఎవరిని విమర్శించాను, నాకు నచ్చితే చూస్తా, నచ్చితే తింటా, నచ్చితే పట్టించు. పక్కన విమర్శించే దరిద్రం నాలో లేదు. అండ్ దానికి ముందు మీరు ఇంకో సినిమా ఏంటన్నారు, అటాక్. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సార్? నేను ఫస్ట్ సినిమా అండి అది. ఎందుకంటే మొదటిసారి ఆర్జీవితో అవకాశం అన్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? రైల్వే స్టేషన్, నేను ఆంధ్రపూరి అని ఒక సినిమా ఉందండి, రాజశేఖర్ మాదిరాజు గారు ఆకాష్ పూరితో ఒక సినిమా చేశారు. అందులో విలన్గా చేశాను నేను, హీరోయిన్ ఫాదర్గా. సో నేను పాలమంచలో షూటింగ్ ఉండే, అక్కడి నుంచి షూటింగ్ కంప్లీట్ చేసి ట్రైన్లో సెకండ్రాబాద్ స్టేషన్ దిగుతున్న బసంతి సినిమా నేను చేసినప్పుడు అక్కడ ఒక మేనేజర్ కలిసాడు, అనిల్ అని చెప్పి. తను ఫోన్ చేసి, సార్ బాస్ సినిమా ఉంది చేస్తారా అంటే, నేను ఆ ప్రశ్న అడగడం నీకు బ్రెయిన్ ఉందా అని. ఆబ్వియస్లీ చేస్తా, ఆర్జీవి గారి సినిమా రండి సార్ చేద్దాం అంటే, కమిషనర్ వేషం అంటే ఏదైనా పర్లేదు బాబు నుంచి కూర్చున్నా అక్కడ. నేను డైరెక్షన్ చేసిన సినిమా ఏప్రిల్ ఫుల్ హీరో గారు మా జగపతి బాబు గారు చేశారు, బాబు గారు. నేను ఫస్ట్ సినిమా అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసింది ది అంగ్రేజ్ అని హైదరాబాద్ హిందీ సినిమా. మీరు డైరెక్టర్ కూడా పనిచేశారు? బేసిక్గా అసిస్టెంట్ డైరెక్టర్ ఉంది కదండి. అసిస్టెంట్ డైరెక్టర్, 3 సినిమాలకి డైరెక్టర్, 4 నాటకాలకి డైరెక్టర్. ఓ మై గాడ్. సో మీరు హైదరాబాద్లో ఉండి ఇన్ని చేసిన పనులు మీకు తెలీదా? తెలియదు. మరి నాకు ఎట్లా తెలుస్తుంది అన్నారు మిర్యాలగూడ కేసు? మీరు హైదరాబాద్లో ఉండి 1 month జరిగింది కదా, మీకు తెలిసి ఉండాలన్నారు కదా. నాకు మాత్రం హైదరాబాద్లో ఉండే అన్ని విషయం తెలియదు, మీరు హైదరాబాద్లో ఉన్న నా విషయం తెలియదు. అంటే డైరెక్టర్గా చేసిన విషయం తెలియదు సార్? డైరెక్టర్గా నేను 3, ఒక ఇంగ్లీష్ సినిమా, ఒక తెలుగు సినిమా, ఒక మరాఠీ సినిమా, 4 ఇంగ్లీష్ నాటకాలు వేశాను. ఒక నాటకంలో భూమికా చావ్లా గారు నటించారు, ఇంకొక నాటకంలో ఇళయరాజా గారు సంగీతం ఇచ్చారు.
సో నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసినప్పుడు అంగ్రేజ్ అన్న సినిమాకి కెమెరామెన్ అంజీ గారు. ఓకే. అటాక్ సినిమాకి కెమెరామెన్ అంజీ గారు. నేను కమిషనర్గా ఎవరినైతే తిట్టాలో, ఎవరితో సంభాషణ ఉందన్నది ఆయన జగపతి బాబు గారు. బాబు సార్ ఎలా ఉన్నారు సార్ అంతా మాట్లాడిన తర్వాత పొలొచ్చింది మేక సచ్చింది ఆయన ఎంటర్ అయ్యారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. కొత్త హెల్స్ గుడ్ అబౌట్ ది మార్నింగ్. రెడీ అన్నారు. ఏమైంది? సునామీ కొట్టుకుపోయింది. రెడీ అన్నారు. రెడీ సార్. యాక్షన్ ఏందే యాక్షనా? మైండ్ బ్లాక్. అంటే కట్ వాట్స్ యువర్ ప్రాబ్లమ్ మ్యాన్ అన్న. నో ప్రాబ్లమ్ సార్. డూ యూ నో ద డైలాగ్స్? ఎస్ సార్. రెడీ? ఎస్ సార్. యాక్షన్. అంటే క్యారెక్టర్ నేను చెప్పడాలు లేవు, నాకేమో అర్థం కాదు. సెకండ్ యూఆర్ వేస్టింగ్ మై టైమ్ మ్యాన్, ఎవరో తెచ్చి నిన్ను అన్నాడు. అప్పుడు స్విచ్ ఆన్ అయింది. ఎలాగా? ఎవరు తెచ్చాడా? దా అవును సార్. గుడ్ యాక్షన్ అన్నారు. ఏదో చేశారు. నో డూ దట్ లిటిల్ మోర్ ఆఫ్ దట్. పుట్ ద స్టిక్ లైక్ దిస్. రైట్ యాక్షన్ అన్నారు. కట్ నెక్స్ట్. కట్ యాక్షన్. కట్ నెక్స్ట్ కమింగ్. రెడీ యాక్షన్. కట్. ఓకే ప్యాకప్ బాయ్ అన్న. 7 నిమిషాలు అయిపోయింది. నేను ఇట్లా బయలుదేరుతున్నప్పుడు నెక్స్ట్ టైం డోంట్ వేస్ట్ మై టైం. ఫస్ట్ టైం ఓకే బాయ్ అని. అది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. జగపతి బాబు గారు ఇలా చూసి డోంట్ ఫ్రీ అన్నారు. అసలు ఏం జరిగింది బాబు అర్థం కాదు. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు ఇంకా ఒత్తిడి ఎక్కువైంది. సెకండ్ రెడీ 2 minutes సార్. అయ్యో వేస్టింగ్ మై టైం యార్. మింగుతాడు ఆ టైం. నేను ఫోకస్ మార్క్స్ ఇచ్చి నేను ఎక్కడ పోతా అవన్నీ ఫోకస్ కెమెరామెన్ గీయాలి కదా. అన్నీ చేసిన తర్వాత సో ఆర్డర్ సార్ 2 minutes యూ వేస్టెడ్, యూ నో దాట్. యాక్షన్ అంటాడు. అనగానే చెప్పినాను. శ్రీకాంత్ ఎందుకు 3-4 seconds ఇట్లా స్తంభించిపోయి ఆగుతాయంటే కెమెరా ఆన్ చేయాలి కదా సార్. ఆయన కెమెరా కూడా చెప్పారు. అదే ఓకే నెక్స్ట్ టైం కొంచెం ఫాస్ట్ కట్. యూ హ్యాపీ విత్ దాట్? నో. దెన్ వై డిడ్ యూ నాట్ డూ ఇట్ ప్రాపర్లీ ది ఫస్ట్ టైం? మహాప్రభు తప్పైపోయింది. మహాప్రభు అంటే చాలా గొప్ప గుణం అండి. మనలో ఉన్న ప్రతిభని ఆయన ఇంకా పుష్ చేసి కెలికి ఇంకా బెటర్మెంట్ కోసం ఆయన వేరే, పూరి గారు వేరే, మారుతి గారు వేరే. పూరి గారితో మీకు ఎక్స్పీరియన్స్? బ్యూటిఫుల్ 3 సినిమాలు కదా. ఇజం, పైసా వసూల్, మెహబూబా, బంగారుకొండ. ఆయన కంప్లీట్లీ డిఫరెంట్. శ్రీకాంత్ ఏం సంగతులు కమాన్. శ్రీకాంత్ రాత్రి ఏం వండుతున్నాం సార్? ఈ క్యారెక్టర్ ఎలా ఏదో చేసేబ్బా, సాయంత్రం మాత్రం బటర్ గార్లిక్ ప్రాన్స్ కావాలంటే సార్ వేషం గురించి చెప్పండి సార్. చెప్పండి మాది గారు. శ్రీకాంత్ గారు చెప్పండి సార్ ఏం చేయబోతున్నారు అంటారు. ఏం చెయ్యకపోవడం అండి సార్. చెప్పండి సార్ చేసేయండి సార్. పర్ఫామ్ చేయగానే దగ్గరకు వచ్చి రెడీ ఓకే యాక్షన్ అంటే కట్. వీళ్ళ వేరే వేరే స్టైల్స్. బిర్యానీ హోటల్ వేరే ఉంటుందా, ఆ హోటల్ వేరే ఉంటుందా, అట్లా ఆస్వాదించే గుణం మనలో ఉంటే, నేర్చుకునే గుణం మనలో ఉంటే అద్భుతం ప్రతి డైరెక్టర్. మీరు భయపడ్డది ఏ డైరెక్టర్ దగ్గర? ఎవరి దగ్గర భయం అనిపించింది ఒకసారి యాక్ట్ చేసే టైంలో? సరే ఎవరి దగ్గర భయపడలే? భయం వెరీ నెగటివ్ ఫీలింగ్ అండి. అన్ని ఫీలింగ్ పాజిటివ్ కానీ భయం వేస్ట్, చంపేస్తుంది మనిషి. భయం, ఈగో, కోపం మనిషి ఎదగనియదు. సో భయమే ఉండదు. వినయం, గౌరవం అన్నీ ఉంటాయి కానీ భయం ఎక్కడా భయపడలేదు ఎప్పుడు? తప్పు చేస్తే భయపడతా. తప్పు చేస్తే భయపడతా. తప్పు చేసినప్పుడు భయపడినా. అవును రా సరే శిక్ష ఏంట్రా బాబు అంటే. తప్పైపోయింది శిక్ష చేసిందంటే అంటే ఉంటుంది. అది గిల్ట్ కొంచెం ఉండొచ్చు. మీరు అంటే దర్శకత్వం చేసిన సినిమాలు ఒకసారి వాటి గురించి నాకు తెలుసుకోవాలండి. అటర్ ఫ్లాప్, డిజాస్టర్ ఫ్లాప్ చేశానండి. April 4 అనే సినిమా. మూర్ఖత్వం. మా ప్రొడ్యూసర్ గారు JL శ్రీనివాస్ గారు అని బంగారుకొండ. మోస్ట్ హ్యాండ్సమ్ థరోబ్రెడ్ జెంటిల్మెన్. నన్ను నమ్మారు. నేను ఏ సినిమా సార్? April 4 అనే సినిమా చేస్తాను. ఇంకో ఫస్ట్ సినిమా నేనే ప్రొడ్యూస్ చేసి, నేనే ప్రొడ్యూసర్, నేనే రైటర్, నేనే డైరెక్టర్, నేనే యాక్టర్, నేనే ప్రొడక్షన్ మేనేజర్, నేనే క్యాషియర్, నేనే అన్ని. సమ్మగా ఆనింది. 35 లక్షలు దొరికి. ఏంటి ఆ సినిమా? స్టైల్మేట్ అని ఒక ఇంగ్లీష్ సినిమా. రిలీజ్ అయిందా? అది ఫిల్మ్ ఫెస్టివల్స్ కోసం చేసి ఆస్కర్ అవార్డు కొట్టేసి సెటిల్ అయిపోదాం హాలీవుడ్లో. ఆస్కర్ అవార్డు కొట్టేది మరి చిన్న చిట్కాలు ట్రై చేయం కదా. పగిలింది, ప్రపంచం షేక్ అయిపోయింది. అదే అట్లాంటి తప్పులు చేసే కదా వచ్చింది. ఓకే. ఇంకోటి థర్డ్ మూవీ ఏంటి? మరాఠీ సినిమా రిలీజ్ అయింది. అదే అంటే ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాడు కొంచెం హెల్ప్ కావాలి భయ్యా అంటే కంప్లీట్గా డైరెక్షన్కి ఫుల్ స్టాప్ పెట్టి. ఫుల్ స్టాప్ అని పెట్టలే దేనికి ఫుల్ స్టాప్ పెట్టాం. పొద్దున్న బ్రేక్ఫాస్ట్ తిన్నాం, బ్రేక్ఫాస్ట్కి ఫుల్ స్టాప్ పెట్టాం. బ్రేక్ఫాస్ట్ అయింది, నెక్స్ట్ లంచ్ లోపల ఆకలేస్తుంది కదా. ప్రస్తుతానికి ఇంకొన్ని సంవత్సరాలకైతే
పర్ఫార్మెన్స్. మీకు బాగా అంటే ఇండస్ట్రీలో మంచి అంటే చనువు ఉన్న పర్సన్ ఎవరు? చాలామంది అండి. నాకు చనువు ఇవ్వడం ఉంటుందండి, తీసుకోవడం ఉండదు. అందరు నాకు చనువు ఇస్తారు, నేను తీసుకోను. ప్రతి ఒక్క దర్శకులు అండి, వైఫ్ ఆఫ్ రామ్ విజయ్ ఎరకంటి, హరినాథ్ గారు, ఇప్పుడు హర్ష, కార్తిక్, ఆకాష్, ఆర్జీవి సార్, పూరి గారు, మారుతి గారు, వివేక్ ఆత్రేయ, ప్రతి ఒక్క దర్శకులు, త్రివిక్రమ్ గారు, ప్రతి ఒక్క దర్శకులు నాకు చనువు ఇచ్చిందే, తీసుకోలేదు. చనువు ఇవ్వడం ఉంటుంది కానీ తీసుకోవడానికి ఉండదు కదా. తీసుకోరు. పెద్ద నిర్మాతలు అందరూ బాగున్నారు నాతో. నాకు ఆర్టిస్ట్లో బాగా పెద్ద కుటుంబం వచ్చేసింది. నేను ప్రతి సినిమాలో పనిచేస్తే అందరితో బాగా క్లోజ్ ఉంటాను. సో ప్రతిరోజు పండుగలు పెద్ద ఫ్యామిలీ ఉన్నాను. నాకు మా అన్నయ్య వన్ ఆఫ్ ద గురూస్ రావు రమేష్ గారు, వన్ ఆఫ్ మై గురూస్ మురళీ శర్మ గారు, నా సోదరుడు బంగారు కొండ సుభాష్, నా సోదరి గాయత్రి భార్గవి, హరితేజ గారు, సరస్వతి గారు, చిన్న పిల్లలు ఉన్నారు కదా సినిమాలో, రియా, మాయా, నివాస్, సుహాస్, మహేష్, అందరు బాగా క్లోజ్. ఇంకో సినిమాకి పోయి ఇంకో ఫ్యామిలీ యాడ్ అవ్వండి. సో 40-45 మెంబర్స్ ఫ్యామిలీ ఉంది ఇప్పుడు నాకు. సాయి ధరమ్ తేజ్ గారితో ఎలా ఉంది సార్ మీ జర్నీ? ఆ కళ్ళల్లో ప్యూరిటీ, నిజాయితీ, ఇవి రెండే ఉంటాయి. చాలా ప్రశాంతంగా, చాలా కష్టాలు అనుభవించి ఇప్పుడు ఒక స్టేజ్కి వచ్చి వినయంగా, వినమ్రంగా, స్టడీగా, మంచి వ్యక్తి, డార్లింగ్, బంగారు కొండ, మర్యాదస్తుడు, ఫోకస్డ్ పర్సన్, హార్డ్ వర్కింగ్ పర్సన్, సింపుల్ పర్సన్, ఎక్సలెంట్ వ్యక్తి. వాట్ అన్ ఎక్స్పీరియన్స్. స్టార్ హీరోస్తో చేసిన హీరోలు ఎవరు సార్ మీరు? నేను స్టార్ హీరోస్ అంటే సాయి ధరమ్ తేజ్ గారు ఇప్పుడు పవర్ స్టార్ గారు చేశాను కదా, పవర్ స్టార్ అజ్ఞాతవాసి చేశాను, ఒక సీన్ చేశాను. ఆయన ఇట్లా తిరిగి చూడంగానే మొత్తం మబ్బులు గిబ్బులు అన్నీ సెపరేట్. అందుకే ఇన్ని పవర్ స్టార్ అంటారా. అదొక మాయ ఉంటుందండి, అదొక తెలియని ఉంటుంది. త్రివిక్రమ్ గారు ఉన్నారు కదా, ఆయన గుడ్ మార్నింగ్ అని అంటే ఏదో బాడీ అంతా బల్బులు పెట్టుకుని ఉన్నాం మంచి, అవి తేజస్ ఇట్లా ఇట్లా బయటకు వస్తూ ఉంటారు. ఆయన అప్పుడు అర్థమైంది, ఓహో అందుకేనా పుడింగీలు అర్థం ముందు నుంచి అంటే నువ్వు అందుకే ఇట్లా ఉన్నావు, ఈ స్థాయికి ఎదగలను అని నాకు నేను చెప్పుకుంటా. అవి ఏముంటానండి, విజయ్ దేవరకొండ అంటే యంగ్ బాయ్ కదండి, చిన్న అబ్బాయి కదా, కానీ ఏం ఫోకస్ అండి బాబు, ఏం డిసిప్లిన్, ఏం ఫోకస్, ఏం హార్డ్ వర్కింగ్. అందుకే వీళ్ళు దాబోతున్నారు అని అద్దం ముందు నుంచొని అది అనుకోవడం. ఇప్పుడు మిమ్మల్ని చూసి మేము కూడా అలానే అనుకుంటాం సార్. హిందీ పాట ఉందండి, ఆ హిందీలో యహీ కిస్సా పురాణం ఇదే నడుస్తూ ఉంటుంది. చిన్న చేపను పెద్ద చేప, చిన్న మాయను పెను మాయ, అది నేనే ఇది అది నేనే ఇది నేనే అన్నట్టు. అని లాంగ్ వే టు గో బ్రదర్, చాలా దూరం ఉన్నాను. ఇంత అదొకటేనా మీరు చేసింది పవర్ స్టార్తో? అంటే స్టార్స్ అని అందరు నాకు స్టార్, ఎవ్రీ యాక్టర్ ఈజ్ అ స్టార్ బికాస్ దే ఆర్. సినిమా మొత్తం వాళ్ళు చూస్తున్నారు. రణధీర్ అని ఒక అబ్బాయి ఉంటుంది, తను స్టార్. జగపతి బాబు గారు తను స్టార్. దేవరకొండ గారు ఉన్నారు, ఆయన స్టార్. ఆది పినిశెట్టి గారు ఉన్నారు, ఆయన ఎట్లా తక్కువ. అందరు స్టార్లు, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ. నేను చెప్తాను, ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ గ్రౌండ్. ఎవడెంత స్టార్ అయినా కూడా నా ఇంట్లో నేను స్టార్ కాకపోతే నా టేబుల్కి ఫుడ్ రాదు. అవునా కదా కదా, మీ ఇంట్లో మీరే హీరో, మీ ఫ్యామిలీ మెంబర్సే హీరో. నా ఇంట్లో నేను మా ఫ్యామిలీ మెంబర్సే హీరో. ఇళయరాజా గారు గొప్ప మ్యూజిక్ డైరెక్టర్, నా ఫుడ్ ఎవరు పెట్టరు కదా. ఆయన గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి ఆయన ఆ స్థాయి, నేను ఆ స్థాయికి దిగుతున్నాను, నా టేబుల్ మీద ఫుడ్ ఉంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు, సాయి ధరమ్ తేజ్ గారు, ఇంకా హీరోలు మీరు వర్క్ చేసిన హీరో? నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆకాష్ పూరి, జగపతి బాబు గారు, కిలింగ్ వీరప్పన్లో నేను కన్నడ సూపర్ స్టార్ గారు శివరాజ్ కుమార్ గారు, తర్వాత సచిన్ జోషి గారు, తర్వాత నాగార్జున గారు. నాగార్జున గారు ఏ మూవీ? ఆఫీసర్. ఓకే. దాని తర్వాత ఆయన 2 యాడ్స్ చేశాను, కళ్యాణ్ జ్యువెలర్స్ యాడ్స్ కూడా చేశాను. దాని తర్వాత మజిలీలో నాగ చైతన్య గారు, తర్వాత డియర్ కామ్రేడ్లో విజయ్ దేవరకొండ గారు, వైఫ్ ఆఫ్ రామ్ నీవెవరోలో ఆది పినిశెట్టి గారు, ప్రతిరోజు పండుగ, బ్రోచేవారు శ్రీ విష్ణు, సత్యదేవ్, 47 డేస్లో సత్యదేవ్. మ్యాక్సిమం చాలా మందిని కవర్ చేశారు. ఇంకా చాలా మందిని కవర్ చేయాలి, నెక్స్ట్ రిపీట్ కూడా చేయాలి కదా. గ్రేట్ సార్, గ్రేట్ జర్నీ. సో చదువుకుంది ఎక్కడ సార్, ఏ కాలేజ్ ఇక్కడ? స్కూలింగ్ సెయింట్ ప్యాట్రిక్స్ హై స్కూల్, ఇంటర్మీడియట్ లిటిల్ ఫ్లవర్, మెడిసిన్ గాంధీ మెడికల్ కాలేజ్. మెడిసిన్ చేశారు. ఇక్కడ హైదరాబాద్ నుండి నా గురించి ఏం తెలియకుండా వచ్చారా? తెలుసుకుందామని వచ్చాను సార్. కవరింగ్ డైలాగ్ బాగుంది. మెడిసిన్ చేసి మరి అది ఎందుకు వదిలేసి? వదిలేయడం నాకు ఎవడో ఫ్రీగా ఇలా, అది అర్థమైందండి. నేను కష్టపడి సంపాదించుకున్న విషయం నాకు నచ్చలా, నాకు వేరే పనులు చేయాలనిపించింది, వదిలేస్తాను. అంటే ఎంబీబీఎస్ మీరు చేసి? ఎంబీబీఎస్ చేసిన తర్వాత డాక్టర్గా వర్క్ చేసారు. బట్ దట్ ఈస్
గాన్. గతం లేదు నా జీవితం. డాక్టర్గా చేశారు, డైరెక్టర్గా చేశారు, ఇప్పుడు యాక్టర్గా చేస్తున్నారు. సో చదివింది రైటర్గా చేశాను. రైటర్గా కూడా చేశారు. ఇన్ని మార్పు చేర్పులు వచ్చిన మీ జీవితంలో అంటే ఫ్యామిలీస్ నుంచి ఎప్పుడు మీకు అంటే ఇలా ఎందుకు చేస్తున్నావు అని ఎప్పుడు మీకు మీ సైడ్ నుంచి రాలేదు? ఫ్యామిలీలో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. మా ఇంటి ఫ్యామిలీకి ఏరా ఇలా చేస్తున్నావు అంటే నా పిక్స నాది, నా పిక్స తగ్గల పెరుగుతూ వచ్చింది. ఎప్పుడు ఎవరికి నష్టం కలిగిద్దాం అని చెప్పి ఎప్పుడు లేదు, స్వార్థం ఎప్పుడు లేదు. అదే ఒక మైండ్ సెట్ ఏంటంటే ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలి, ఏం చేయాలి లేట్గా అర్థమయ్యి లేట్గా బండి స్టార్ట్ అయ్యి అది అయింది. మా కుటుంబ సభ్యులందరూ సహకరించకపోతే నా మిత్రులు మా ఎంతోమంది అండి శ్రేయోభిలాషులు వీళ్ళందరూ లేకపోతే నేను ఇవాళ ఉంటాను అక్కడ. మీకు మీ ఫేవరెట్ ఒక 5 డైరెక్టర్ల పేరు చెప్పండి. అందరు డైరెక్టర్, దేర్ ఇస్ నో ఫేవరెట్. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదు. నటులు అందరికన్నా స్పెషల్ ఆర్జీ గారు. అందరు నటులు స్టార్స్ అందరు ఇష్టం. పర్టికులర్గా తారక్ గారు ఏంటి స్పెషాలిటీ? నేను ఆయన పర్ఫార్మెన్స్ అంటే నాకు పిచ్చి. చేశారా? స్పెషల్ చేయలే, అందరు స్పెషల్. కలిసారు ఒక్కడే ఒక మంచి నాకు హీరో. కలిసారు ఎప్పుడైనా? కలిసి మ్యాన్ వాల్కానో డిస్కానో అంటే తారక్ సార్. ఇంకొక నా హీరో అంటే రవితేజ గారు. పట్టుదల పరాకాష్ట మాస్ మహారాజా రవితేజ. అంతే ఆయన చేయలేసింది పిచ్చి ఆయన. అందరు డైరెక్టర్ వాళ్ళందరూ వేరే వేరే, ఎవరు ఎక్కువ తక్కువగా. నాకు ఇష్టం ఉండొచ్చు కొంచెం ఎక్కువ. ఇప్పుడు నాకు బిర్యానీ అంటే ఇష్టం, పెరగన్న అంటే ఇష్టం, పప్పన జస్ట్ డిఫరెన్స్ అంతే. సో ఎవ్రీబడి స్పెషల్ అండి. ప్రతి దర్శకుడితో పనిచేయాలి, ప్రతి నటుడితో పనిచేయాలి. మెగాస్టార్ గురించి మీరు ఏం చెప్తారు? ఆయన మెగాస్టార్ అని పేరు వచ్చే ముందు అభిమాని ది ఒరిజినల్ స్టార్. నా అందరికీ చిన్నపిల్లగాడి ఇప్పటి నుంచి నాకు ఆయనే కదపా. ఏందండి ఆయన పర్ఫార్మెన్స్ లెవెల్స్ ఏంటది. ఒకవైపు గ్యాంగ్ లీడరా, ఒకవైపు జగదీపుడు అదరొచ్చిందిరా, ఒకవైపు స్వయం కృష ఖైదీ రుద్రబేడి. ఏంటండి ఆయన, ఆయన మా చెంటబ్బాయి, ఆయన ఒరిజినల్ హీరో. ఇక్కడ కలిసారా చిరంజీవి గారిని? ఇప్పుడు అసలు ఒక రూమ్లో కూడా లేవు, అంటే ఒక బిల్డింగ్లో కూడా లేను. నాకు తెలిసి రేపటికి ఏదో సినిమాలో వస్తుంది సార్, మీకు డెఫినెట్గా వస్తుంది. సత్యం అవుగాక అవుతుంది, తదాస్తు అంటారు కదా. అయ్యో సాష్టంగమే అనిపించిందా ఎప్పుడైనా చిరంజీవి గారితో సినిమా చేయాలని? ప్రతి ఒక్కరితో చేయాలండి. అసలు దీంట్లో ఎందుకు మా భేదాలు, అందరితో చేయాలి. కమల్ హాసన్ గారితో చేయాలి, అందరితో చేయాలి. ఎవ్రీ యాక్టర్ వీళ్ళందరూ వేరే వేరే ఎక్స్ట్రాడినరీ కదప్ప, ఎక్స్ట్రాడినరీ పీపుల్. హిమాలయ పర్వతాలు లాంటి మన చిన్న కంకర్ రాయని ఇక్కడ హైదరాబాద్లో ఉన్నా, కొంచెం పెరుగుతున్నా, లెవెల్ పెరుగుతుంది అంతే. అండ్ ఇంటికి రాగానే ఫస్ట్ టైం నేను చాలామంది ఇళ్ళల్లో 30,000, 50,000, 1,00,000, 2 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు పెట్టి కూడా డాగ్స్ని తెచ్చుకుంటారు. మీరు ఒక స్ట్రీట్ డాగ్స్ తీసుకొచ్చి అవి చూస్తే అసలు నేను స్ట్రీట్ డాగ్స్ కూడా అనుకోలేదు. అసలు ఎంత బాగా పెంచుతున్నారు మీరు. అవి నిజంగా బయట ఒక 40,000, 50,000 పెట్టి కొనుక్కొచ్చిన డాగ్స్ లాగా ఎంత నీట్గా వాటికి ట్రైన్ అప్ ఇచ్చి, జనాలు వచ్చినా కూడా మీదకి అరవకుండా మన చుట్టూ తిరుగుతూ, అంటే వాటి ప్రేమను కూడా మనతో పంచుకుంటూ, అసలు నిజంగా మీ హార్ట్ గురించి నేను దాన్ని ఇంకా విప్పలేను. అక్కడ తెలిసిపోయింది. ఇంటికి అంటే ఎంటర్ అయినప్పుడే మీరేంటనేది అర్థమైపోయింది నాకు. కాదు బ్రదర్, అదే అంటున్నా కదా, అది పెద్ద జనరల్గా బ్రదర్. ఇది ఒకటి సార్, మనిషి మానవత్వం అంటారు కదా, అది ఉన్న వ్యక్తులు ప్రతి ఒక్కరు చేయాలి. నేను ఏంటంటే బాగా హర్ట్ అయ్యి తప్పులు చేసి బాధపడి వచ్చా కాబట్టి, నేను మా ఇంట్లో 4 కుక్క పిల్లలు తెచ్చినందుకు మా ఇల్లు బెటర్ అయింది బ్రదర్. వాళ్ళ జీవితం బెటర్ అయిందో లేదో తెలియదు, మా జీవితం బెటర్ అయింది. మాలో సహనం పెరిగింది, మాలో ఓపిక పెరిగింది, మాలో ప్రేమ పెరిగింది, మాలో మంచితనం పెరిగింది, మాలో స్థిరత పెరిగింది. మేము ఒక కుటుంబం, నా కుటుంబం ఇంకా సంతోషంగా ఉంది వాళ్ళ వల్ల. గ్రేట్. వాళ్ళు మనకు సో వాళ్ళే గ్రేట్. నేను అదే అంటా కదా, ద స్పెల్లింగ్ ఆఫ్ గాడ్ ఇస్ DOG అంట. ఎందుకంటే బయట మనం ఒక రోడ్ సైడ్స్ కుక్కలు ఏదన్నా సరే డాగ్స్ని చూస్తే చీ అని చెప్పేసి తన్నడం, కొట్టడం చేస్తూ ఉంటాం. అలాంటిది మీరు అప్పుడు నా కోపం ఏంటో జనాలు తెలుస్తుంది, తలకాయ పలగొట్టేస్తాను. అదే అండి పెంపకం, అదా మన సంస్కృతి. రోడ్డు మీద కనిపించే కుక్క పిల్లల మీద రాళ్ళు వేసేసి మనం అదేనా మన భారతీయ సంస్కృతి? కాదండి, మనం అలా అయిపోయాం అంతే. గుడ్ బాయ్స్, నో గో. హే నో, దిస్ ఇస్ ఐ డోంట్ వాంట్ ట్రబుల్, నో ఎక్సా ఏమా ఎక్సా గో, గుడ్ బాయ్స్ గో, ఐ సెడ్ గో. అది రోడ్ సైడ్ కుక్క పిల్ల. నేను ఈ లాక్డౌన్ అప్పుడు పాపం స్ట్రీట్ డాగ్స్కి ఫుడ్ ఉండదు, ఇంకా చాలా రోజులు వంటవండి వాళ్ళకి పోయి ఫుడ్ ఇచ్చి. నాకు ఉన్నానండి 60-70 ఫ్రెండ్స్ ఉన్నారు. 60-70 ఈజీగా ఉంటుంది. శంకర్పల్లి, గండిపేట, నార్సింగి, కోకపేట ఏరియాలో అంతా మంచి ఫ్రెండ్స్. ఇప్పుడు కూడా అంటే తోకుకుంటూ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అందరి పేర్లు కూడా పెట్టారు, రాకీ, జాకీ, బ్లాకీ, బ్రౌన్, రకరకాల పేర్లు పెట్టేసి మోస్ట్ బ్యూటిఫుల్ యానిమల్. నా దగ్గర ముందు ఉండేది ఒక గ్రేట్ డే అని,
50,000 పెట్టుకున్నా, మళ్ళీ కొంటా. అది లేదు, అదే ఇదే. ఏ రోడ్డు మీద పోతున్న చిన్న కుక్కపిల్ల కనిపించింది, పోతుందేమో అనిపిస్తే కమ్ హియర్, అరే నా వచ్చింది గుడ్ గా. ఈ కుక్కపిల్ల మధ్య ఇంటర్వ్యూ మధ్యలో వస్తున్నారు, ఇట్లా చేస్తున్నారంటే వాళ్ళకి ఏంటంటే మొత్తం కాలక్షేపం చేయాలని ఉంటుంది. దానికి కొందరు అన్నారు, మీ కుక్కపిల్లల్ని ఎందుకు కాలర్ వేసి కట్టరండి అంటే, మీరు కూడా కాలర్ వేసుకొని కట్టుకోండి, నేను నా కుక్కపిల్లని కూడా కడతాను. నేను రూల్ ఉందా కుక్కపిల్లని కట్టేయాలని చెప్పి? అమ్మో, సో అదే అంటున్నాం కదండి, కొంచెం తిక్క బ్యాచ్, ఇట్లాగే ఉంటానని ఫిక్స్ అయిపోయా. సూపర్. సో లాక్డౌన్లో కంప్లీట్గా సినిమాలతోనే బిజీ అయ్యారా? అసలు ఏం చేశారు? ఇంకా ఫస్ట్ 1 month కొన్ని చెట్లు నీళ్ళు పోయడం, అన్ని కుటుంబంతో ఉండడం, తర్వాత కుక్కలకి బయట బీదలకి చేయడం, పోలీస్ ఆఫీసర్స్ కోసం వాటర్ మెలన్ ఫ్రూట్ జ్యూస్ చేయడం, తర్వాత బిజీ అయిపోయాయి. మొన్నటి వరకు మనం ఒక సినిమా చూడాలంటే థియేటర్కి వెళ్ళి మల్టీప్లెక్స్లో చూసేవాళ్ళం. ఇప్పుడు దగ్గర ఒక 4 నెలల నుంచి థియేటర్స్ అన్నీ క్లోజ్. అవునండి. ఈవెన్ హోటల్స్ కూడా, పెద్ద పెద్ద హోటల్స్ అన్నీ క్లోజ్. మనకు ఒక సినిమా చేసినామంటే పెద్ద స్క్రీన్ మీద చూసుకుంటేనే ఒక సాటిస్ఫాక్షన్. ఒక నటుడుగా అయినా కూడా, ఒక ఆడియన్కి అయినా కూడా, చిన్న స్క్రీన్లో కంటే అంటే ఒక తెలియని సాటిస్ఫాక్షన్, ఒక ఎంజాయ్మెంట్, ఒక ఎంటర్టైన్మెంట్. అలాంటిది ఇప్పుడు మనం చేసే ఎంత పెద్ద సినిమా అయినా కూడా ఒక చిన్న స్క్రీన్లో ఓటీటీలో చూసుకోవాల్సిన పరిస్థితి. సో ఏం చెప్తారు? అది వేరే స్క్రీన్, ఇది వేరే స్క్రీన్. దాంట్లో వచ్చే సాటిస్ఫాక్షన్ వేరే, దీంట్లో వచ్చే సాటిస్ఫాక్షన్ అది పెద్ద చిన్న సైజులో మార్పు ఉంటుంది. కానీ 100 సంవత్సరాల ముందు స్క్రీన్ లేదు. అవును, తరాలు సమయం కాలం గడవంగా మార్పులు వస్తూ ఉంటాయి, అప్డేట్ అవుతూ ఉంటాం, అప్గ్రేడ్ అవుతూ ఉంటాం. టీవీ వచ్చినప్పుడు అన్నారు ఇప్పుడు సినిమా థియేటర్కి ఎవడు పోతూనే ఉన్నారు. ఇంటర్నెట్ వచ్చిన తర్వాత అస్సలు ఎవడు కొనడం చేస్తూనే ఉన్నారు. అప్పుడు మ్యూజిక్ సీడీస్, మ్యూజిక్ క్యాసెట్స్ కొనేవాళ్ళు, ఇప్పుడు అన్నీ ఫ్రీగా వస్తుంది, దాంట్లో డబ్బులు ఏమైనా వస్తున్నాయి. ఈ అప్గ్రేడ్ అవుతూ ఉంటుంది, ఏదో ఒక వర్కౌట్ అవుతుంది, ఏదో వర్కౌట్ కాదు. ఒకటి మాత్రం తెలుసు బ్రదర్, జనాలకి ఎంటర్టైన్మెంట్ కావాలి. ఆ ఎంటర్టైన్మెంట్ కోసం నాలాంటి నటులు పిలవాలి, సినిమాలు తీయాలి, పని చేసుకుంటూ పోవాలి, నలుగురు మ్యాచ్ చేయాలి. ప్లాట్ఫామ్స్ ఆర్ డిఫరెంట్. నాకైతే సినిమా థియేటర్లో వెళ్ళి క్యూలో నుంచొని పాప్కార్ను, కూల్ డ్రింక్ అన్ని తీసుకొని చైర్ మీద కూర్చొని మన రజనీకాంత్ గారు, ఒక చిరంజీవి గారు ఇట్లా రాగానే అని చెప్పి ఎక్సైట్మెంట్. అబ్సల్యూట్లీ. ఓటీటీ వల్ల అంటే సినిమా వాల్యూస్ ఏమైనా తగ్గుతున్నాయా, లేకుంటే ప్రొడక్షన్ వాల్యూస్ ఏమైనా తగ్గుతాయంటారు? రేపటికి ఇలానే ఉంటాయి. ప్రొడక్షన్ వాల్యూస్ తగ్గడం అనేటువంటిది మీకు ఇచ్చే రెమ్యునేషన్ కూడా తగ్గుతాయా? ప్లాట్ఫామ్ బేసిస్ కాదండి, ప్లాట్ఫామ్ బేసిస్ కాదు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ అని ఒకటి తీశారు, అది వెబ్ సిరీసే. అది ఎల్ చాపో అని ఒకటి తీశారు, బ్రేకింగ్ బ్యాడ్, ఇవన్నీ తీస్తున్నాయంటే ఎక్కడ తగ్గట్లా. ప్రొడక్షన్ వాల్యూ తగ్గడానికి కారణం ఏంటంటే ఇండివిజువల్. నేను ప్రొడ్యూసర్గా, నేను డైరెక్టర్గా నాకు ఏ రేంజ్ కావాలో తీసుకుంటాను అంతే. రెమ్యునరేషన్ పరంగా ముందు తక్కువనే ఉంది. అది మాది చిన్న బడ్జెట్ సినిమా అండి, మాది పెద్ద బడ్జెట్ సినిమా అయినా కూడా ఒకటి నడుస్తూ ఉంటుంది. అయితే ఏంటి అంటే సార్, అంటే ఓటీటీ రావడం వల్ల, ఇప్పుడు థియేటర్స్ క్లోజ్ అవ్వడం వల్ల సినిమా తెలిసినోడు తెలియని వారు కూడా 5 పైసలకు 10 పైసలకు సినిమా తీసి సినిమా వాల్యూ తగ్గిస్తున్నారని చెప్పేసి. సినిమా వాల్యూ ఎట్లా తగ్గిస్తుంది? వాడి వాల్యూ వాడు తగ్గించుకుంటాడు. ఒక చెత్త సినిమా తీసి ఓటీ రిలీజ్ అయితే ఎవడు రిలీజ్ చేయడు, ఎవడు కొనుక్కోడు. పెద్ద పెద్ద యూట్యూబ్లో చేసుకుంటున్నా, యూట్యూబ్లో చేసుకుంటున్నా, వేసుకోండి. యూట్యూబ్లో ఎన్నో ఉన్నాయి. హౌ టు గో టు టాయిలెట్ అని కూడా ఉంది, చూస్తారు ఏం జనాలు వేసుకుంటారు. చెత్త సినిమా తీసినోడు వల్ల సినిమా పాడైపోద్దా? వాడు పాడవుతాడు. అసలు సినిమా చాలా పెద్ద విషయం అండి. ఎవడో ముందు శాటిలైట్ సినిమాలు తీలా, ఇప్పుడు వెబ్ సినిమాలు తీయట్లా, పేరు మారుతుంది. ఫెయిల్యూర్ గురించి మీ మాటల్లో వినాలంది, సక్సెస్ గురించి మీరు ఏం చెప్తారు? సక్సెస్ ఇస్ నథింగ్. ఎందుకంటే మీరు ఇన్ని ఫెయిల్ అయ్యి వచ్చి ఇప్పుడు సక్సెస్ అయ్యారు కాబట్టి. ఫెయిల్యూర్ అంటే అమ్మో, మై క్లోజెస్ట్ ఫ్రెండ్, మై ఫేవరెట్ థింగ్ ఇన్ లైఫ్ ఇస్ ఫెయిల్యూర్. ఇట్ టీచర్స్ యూ సో మచ్. ఎంత నేర్చుకోవచ్చు దాని నుంచి. సక్సెస్ ఇచ్చి నాన్సెన్స్, వేస్ట్ ఆఫ్ టైం. అది అచీవ్మెంట్, సాధింపుడు గొప్ప కానీ విజయం గొప్ప కాదు. విక్టరీ ఈజ్ డిఫరెంట్. సక్సెస్ ఏముందండి, పక్కనోడు ఇచ్చేది. సూపర్ మార్కెట్ పోగానే సార్ ప్రతిరోజు పండుగ బాగా చేశారు సార్ అంటే క్షణికం. ఎవరో ఒక ఓల్డ్ లేడీ వచ్చేసి, ఏరా నువ్వు మారవా అన్నారు. అమ్మా తల్లి ఏమైందమ్మా? నువ్వు మారవా అన్నారు. కదమ్మా తప్పు అయిపోతే క్షమించాలంటే, అప్పుడేమో కూతురుని సరిగ్గా చూసుకోలే, ఇప్పుడేమో తండ్రికి సమాధి కట్టారు, మారవా అన్నారు. ఓహో క్షమించండి అమ్మా. కాలు మొక్కితే ముట్టగా వేసి వెళ్ళిపోయారు. అంటే బ్రోచేవారు ఎవరు కూతుర్ని సరిగ్గా చూసుకోలే, ప్రతిరోజు పండుగలో తండ్రికి సమాధి కడతాను ముట్టగా వేసి వెళ్ళారు. అదేంటి? అది ప్రేమ. అది నేను సాధించింది సక్సెస్ కాదు. అంటే బాగా చేసావురా అన్న నాకు వచ్చిన అభిమానం, ప్రేమ, అది మాత్రం తీసుకుంటే సక్సెస్ వేస్ట్ బ్రదర్. ఫెయిల్యూర్తో నేర్చుకోవచ్చు.
సక్సెస్తో బలుపు వస్తుంది, అంతే. బలుపు రాగానే పతనం మొదలవుతుంది. అచీవ్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. నేను ఒకటి సాధించాలి, గెలవాలి, అందరూ నాకు చప్పట్లు కొట్టాలంటే. లైఫ్లో మర్చిపోలేని ఒక 3 సంఘటనల గురించి. ప్రొఫెషనల్ లైఫ్ గురించి మాట్లాడతాను. డైరెక్టర్ అవుదామని చెప్పి పిక్చర్తో ఎంటర్ అయింది, సర్వనాశనం అయింది. ఆ జర్నీ మొత్తం మరపురాని ఘట్టం. కానీ అందులో స్పెషల్ ఏంటంటే నాకు ఏం రాదు, చాలా నేర్చుకోవాలని రియలైజ్ అయ్యింది. వెరీ స్పెషల్. కొందరు దర్శకులతో కలిశాను, రాజీవ్ గారు, పూరి గారు, మారుతి గారు. అప్పుడే ఆ టైం రీసెంట్ టైం. ఓకే. ఈ ముగ్గురిని కలవడం చాలా స్పెషల్. ఈ లాక్డౌన్ అప్పుడు నాకు మైండ్ సెట్ ఫస్ట్ 1.5 months ఇంట్లోనే ఉన్నాను కదా, నాతో బతకడం ఇంత కష్టమా అని నాకు తెలిసి, కాదురా, ఐ హ్యావ్ టు వర్క్ బెటర్ ఆన్ మై సెల్ఫ్. నాలో సహనం, ఓపిక, కోపం తగ్గించుకోవాలి, సహనం ఓపిక పెరగాలి, అహం ఉండొద్దు, అన్నీ నేర్చుకోవాలి. సో దీస్ 3 phases ఇన్ లైఫ్ వెరీ బ్యూటిఫుల్. బాగా నేర్చుకున్నాను. గ్రేట్ అచీవ్మెంట్ సార్ మీకు. అంటే మీ ఆలోచననే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళి. బ్రదర్ ఏం లేదు బ్రదర్, నేను ఆల్మోస్ట్ ప్రతి ఇంటర్వ్యూలో చెప్తాను. కొన్ని విషయాలు ఏంటంటే నేను నమ్మేది, నిదా ఫాజ్లీ గారు అని చెప్పి ఒక గ్రేట్ ఉర్దూ పోయట్ ఉన్నారు. ఆయన ఏమన్నారంటే, సఫర్ మే ధూపుతో హోగి జో చల్ సకోతో చలా, దారిలో ఎండగానే ఉంటుంది, నీ వల్ల అయితే నడు. ఎక్కడ చూసినా గుంపే, ఎక్కడ చూసినా గుంపే, ఆ గుంపులో నుంచి దూరగలిగితే నడు. ఎవడి కోసం దారివ్వడు. నువ్వు అడ్డదిడ్డంగానో చక్కగానో వీళ్ళందరినీ దాటుకుంటా వెళ్ళగలుగుతావంటే నడువ. ఉండిపోవద్దు, తగ్గించిపోవద్దు, స్తంభించిపోవద్దు, ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి ప్రయత్నం. సో అది ఇంకోటి ఏంటంటే, జీవితకాలం ఒకటే ఒక తప్పు చేస్తూ వస్తున్నాను మిత్రమా. ఇది మిర్జా గాలిబ్ గారు ఉర్దూలో రాశారు, నేను తెలుగులో అనువాదం చేసుకున్నాను. జీవితాంతం ఒకటే ఒక తప్పు చేస్తూ వస్తున్నాను మిత్రమా, దుమ్ము మొహం మీద ఉంటే అద్దాన్ని తుడుస్తూ వస్తున్నాను మిత్రమా. ఎవడో ఇంకోటి విమర్శించి ఇంకోటి గురించి అభిప్రాయాలు వ్యక్తం చేసి సంచలనం సృష్టించే ఓపిక లేదు. నాలో ఎన్నో లోపాలు ఉన్నాయి, దాంట్లో మెరుగుదల కోరుకుంటే వెళ్ళిపోవాలి. ఇంకొక సామెత నాకు బాగా ప్లస్ అయ్యే సామెత ఏంటంటే, గమ్యాంది ఏముందిలే, దారి తప్పిన వాళ్ళకు కూడా దొరికిపోతుంది. గమ్యాంది ఏముందిలే, దారి తప్పిన వాళ్ళకు కూడా దొరికిపోతుంది. దిక్కులేనోడు ఎవడో తెలుసా, ఇంటి నుంచి బయలుదేరినోడు అంటే. దిక్కులేనోడు ఎవడంటే ఇంటి నుంచి బయలుదేరకుండా అక్కడే పార్కింగ్ పెట్టుకుంటున్నాడు. బ్రదర్, కరోనా బిరోనా జోబే అనేక ఆనా, జాగ్రత్తలు వహించిన మగర్ కామ్ కర్నా. అంతే. పని ఆగిపోయి స్తంభించిపోయి భయంతో ఇంట్లో కూర్చోవడం నా వల్ల కాదు, ఇంపాసిబుల్. జాగ్రత్తలు వహించాలి, చేయి శుభ్రంగా కడుక్కోవాలి, స్నానాలు చేయాలి, ఆ మాస్క్ పెట్టుకోవాలి, అవన్నీ వాళ్ళని జాగ్రత్తలు వహిస్తా. కానీ ఇంట్లోనే కూర్చోను, మా అయితే అది పోనీ. జీవితంలో మిమ్మల్ని బాధ పెట్టిన 3 సంఘటనలు, మీరు బాధపడ్డ 3 సంఘటనలు. బాధ పెట్టినవన్నీ బాధపడి చాలా ఉన్నాయి. ఎప్పుడు అంటే ఇప్పటికీ గుర్తొచ్చే ఏంటి ఆ 3 సంఘటనలు? ఏప్రిల్ ఫూల్ సినిమా నేను సరిగ్గా నమ్మిన ప్రొడ్యూసర్ గారికి నేను సరిగ్గా న్యాయం చేయాలి, చాలా బాధపడ్డా. ఫ్రెండ్స్ ఉన్నారు కొందరు, ఒక అన్నయ్య అంటే ఇలా ఉండాలి, ఒక తండ్రి అంటే ఇలా ఉండాలి, మనిషి అంటే ఇట్లా ఉండాలి. గొప్ప వ్యక్తి మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు, సిహెచ్ ప్రేమ్ కుమార్. నా పయనంలో, నా పిక్చర్లో నేను వెళ్ళిపోయి ఆయన పలకరించడానికి కూడా నేను టైం తీయాలి. అది నేరం కాదు, అది ఘోరం, అది తప్పు, పాపం చేశారు. వెరీ సూన్ ఐ గో అండ్ కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకున్నాను, శిక్షించండి భయ్యా, తప్పైపోయింది అంతా మంచి. ఇంకా వచ్చే డబ్బుల్ని సరిగ్గా మేనేజ్ చేయకుంటే ఎంతో మంచి చేయగలుగుతాను. నా కుటుంబం వల్ల ఇంకా 4-5 కుక్కలను తెచ్చుకోవచ్చు, చేయట్లా. సో బేసిక్గా ఏంటంటే నేను ఏ స్థాయిలో ఉండాలనుకుంటున్నానో ఆ స్థాయికి ఇంకా ఎదగల. సో నన్ను నేనే బెత్తం పెట్టి కొడితే కమాన్ అని పుష్ చేసుకుంటాను. జీవితంలో మీరు చేసిన అతిపెద్ద మిస్టేక్ ఏంటి? కొన్ని వందలు చేశారు కదా, కొన్ని వందలు. బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే, నేను పుడింగి అనుకొని నేను పట్టిన కొందరికి 14 కాళ్ళు ఉన్నాయనుకొని ఏది చేసినా అదే. అట్లా ఒక తరుణం ఉండే టైంలో 15 years కుదిరింది, తీరినది, సెట్ అయినా. కానీ అది అట్లా చేయకపోతే వాళ్ళు ఇక్కడ ఉండేవాడిని కాదు. లైఫ్లో మీ స్పెషల్ పర్సనర్స్ మీ జీవితం? నన్ ఆఫ్ యువర్ బిజినెస్. మా ఫ్యామిలీ. స్పెషల్ పర్సన్ అంటే ఎవరున్నారు? ఫ్యామిలీ హోల్ ఫ్యామిలీ, అందరూ స్పెషల్ మీ ఫ్యామిలీ. నేను ఇప్పుడు మారుతిరావు గారి గురించి, ఆయన గురించి చెప్పినప్పుడు కూడా వాళ్ళ కుటుంబం గురించి మాట్లాడే అర్హత హక్కు ఇవ్వట్లేదు. మీకు ఒక ఫ్యామిలీ ఉంది, అందరూ ఫ్యామిలీ అనేది గర్భగుడి లాంటిది. ఆఫ్కోర్స్ అందరూ నా ఫ్యామిలీ మెంబర్స్. ఇంకొక ఫ్యామిలీ మెంబర్ గురించి నేను మాట్లాడాను, మా ఫ్యామిలీ మెంబర్స్ నేను ఎప్పుడప్పుడు మాట్లాడుతాను.
అందుకే ఫ్యామిలీ అంటాం, వదిలే గాడ్. శ్రీకాంత్ గారు డైరెక్టరు, రైటరు, యాక్టరు, ప్రొడ్యూసరు, డాక్టరు అన్నీ. మీకు నచ్చిన ఒక డైలాగ్ సార్, మీ పర్ఫార్మెన్స్ నాకు లైవ్లో చూడాలని ఉంది. ఓకే, యూ వాంట్ ఆన్సర్స్, you want answers, you can't handle the truth. Son, we live in a world that has walls, and those walls have to be guarded by men with guns. Who's going to do it? You Lieutenant Weinberg? Matru prema, putra prema. Putra prema, matru prema. ఎంత ప్రేమ తల్లి నీకు ఈ సూతనందుడి పైన, మరి ఇంత ప్రేమ నాడెక్కడ దాచారమ్మా? అలనాడు అస్త్ర విద్యా పరీక్షా సమయాన్ని ద్రోణాదిగా పెద్దలందరూ కలిసి కులహీనుడా సూతుడా కులహీనుడా అంటూ అగ్ని సమ్మిట లాంటి మాటలతో అభిమానాన్ని బ్రద్దలు కొడుతుంటే, కర్ణుడు సూతుడు గాడు, వాడు నా బిడ్డ వాడు నా బిడ్డ అని చెప్పుకోలేకపోయిన నాడు ఈనాటి నీ మాతృ ప్రేమ ఏ కాష్టం. కనీసం దిక్కు లేని బిడ్డ నాకు దొరికాడని మీ పెద్దలకు చెప్పి స్తన్యం ఇచ్చి లాలించి ఉంటే నా బ్రతుకు ఇలా నక్కలు బీకిన కరేబరమై ఉండేదమ్మా. వాళ్ళేమా జరగాల్సింది ఏదో జరిగిపోయింది, కానీ నిజంగా వాళ్ళు చాలా సంతోషంగా ఉందమ్మా. ఇన్నాళ్ళుగా దూరంగా ఉన్న నా తల్లి, నా కన్న తల్లి, నా ప్రభువు శత్రువులే చలిస్తున్న పాండవుల కన్న తల్లి నా వద్దకు సూతుడిగా బ్రతుకుతున్న నా వద్దకు కురు రాజాంగ శుశ్రూషా పరుడి వద్దకు వచ్చి నాయన కర్ణను నా బిడ్డవరా అంటుంటే నీ పరుగులు విని సంతోషంతో పొంగిపోతున్న నా చెవులో మా కర్ణుడన్న నామకరణాన్ని సార్థంగా చేస్తున్నాయి మాత. చాలి, ఇక నా వంశాన్ని కానీ నా ఔన్నత్యాన్ని కానీ ఎవరు గుర్తించాల్సిన అవసరం లేదు. సమస్త ధారా చక్రం ఏకమై కర్ణ నువ్వు సూత్రుడిగా అన్నా నేను భయపడాను, బాధపడాను. ఏమిటమ్మా ఇది? చిరునవ్వులు చెందాల్సిన ఈ సమయాన్ని విషాద ఛాయలు ఏంటమ్మా? ఇదని కావాలమ్మా, చెప్పమ్మా, ఇదని కావాలా? ఇదని కోరికలను ఏది కోరుకుంటావో కోరుకో అమ్మా. నీరాల నింగిలోని నక్షత్రాలని దూసి మాల చేసి విన్నా, నటరాజు జడలో నడయాలి, బాలచంద్రుడిని పాదాల ముందు దింపినా, లేక నీకు గతి పట్టించిన యముడిని పడగొట్టి మా పినతండ్రి పాండురాజులు వాళ్ళు తిరిగి కొంటామంటావు. ఏ కావాలి? ఏంటమ్మా నువ్వు అనేది? కౌరవులను వదిలి పాండవులతో చేయకల్పమంటావమ్మా? తప్పమ్మా. మా దుర్యోధనుడే లేకపోయి ఉంటే ఈనాడు నీ కర్ణుడు నీ ముందు నిలిచేవాడమ్మా. ఏనాడు ఆత్మహత్య చేసుకునేవాడు. రాజ్యమంతా నాదైన రాజరికం నీదిగా కనుసన్నుల కౌరవ సామ్రాజ్యాన్ని నీలమని ముకటం లేని మహాధికారాన్ని మస్తకాన్ని ఉంచిన ఆత్మీయుడ మన సుయోధనుడు. సూతుడితో చలిమా అంటూ చోద్యాలు పోతుంటే జగతిఘాతుడు కాదురా సూతుడైనా కానీ నన్ను సమర్థించిన స్నేహాన్ని మన్నించిన పవిత్రమూర్తం మన ధార్తరాష్ట్రుడు. పాండవులతో సమరానికి సుయోధనుడి సైన్యం ఎంత అంటే ఇంత అని నన్ను చూపి కర్ణుడే నా సైన్యం, నా జనం, నా బలం, నా ప్రాణం, నేనే కర్ణుడే నేను చాటిన మహామానసుడమ్మ నా రారాజుడు. తన భార్య కుంగులాడిన తొందరపాటు కూడా స్వీకరించి నా పక్షాన తన భార్యకి క్షమాపణ చెప్పుకున్న పవిత్రమూర్తం మన కౌరవాన్వయుడు. అటువంటి రారాజును వదిలి ధర్మజుడితో చెయ్యి కలిపి బియ్యాన్ని కయ్యం చేసుకుని ఎంతమందిని కానీ మనం క్షమించు. నా నెత్తలు అతనిచ్చిన పానీయం, నా కండలు అతనిచ్చిన ఆహారం, నా మేధస్సు, తన శ్రేయస్సు ఒక్క తప్ప ఏం కావాలో కోరుకుతాయి. ఏంటమ్మా ఆజీవనంలో పాండవులను వధించరాదా? ఓహో శ్రీకృష్ణ, ఓ నీవా దీని వెంట జగన్నాటక సూత్రధారి, ధర్మము గెలవలే, దానికి ఇవన్నీ చేయవలే. మాట ఇచ్చాను, మాట నిలబెట్టుకుంటాను. ధర్మరాజు శాస్త్రాలతో తప్ప శస్త్రాలతో పరిచయం లేనివాడు, అతన్ని వధించాను. భీముడు అడ్డుపడి ఆహ్వానం చేస్తాడు తప్ప అస్త్రాల సంగతి అసలుపట్ట దానికి వచ్చిన ప్రమాదం లేదు. మా ద్రేలు వచ్చి రాని వయసు, మా అస్త్రాభ్యాసం అయిన వారి ప్రాయం, వారిని వధించడం మాకే అవమానం. ఇక మిగిలినది అర్జునుడు, విభంజనుడు. అమ్మ అర్జునుడే ఎదురైతే నన్ను నేను మర్చిపోతాను, నన్ను రారాజు ఆవహిస్తాడు. ఇక మిల్లేది కర్ణుడా లేక కౌంతేయుడు దైవం నిన్నే. అమ్మ అర్జునుడే మరణిస్తే కర్ణ ధర్మ భీమ మాత్రమే 5. ఈ కర్ణుడే కూలితే ధర్మ భీమ అర్జున నకుల సహదేవులు 6 బిడ్డల తల్లి కొడుకులు 5 పంచ పాండవులే సెలవుమాత. ఇదొకటి ఉంది. తర్వాత ఏమంటివి జాతి నేపమున సూతున కింద నిలువ అర్హత లేదందు. ఎంత మాట. ఇది దాన్ని కలోకేలు చేసి ఇది క్షాత్ర పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాకూడదు, ఇది కుల పరీక్ష అందువా. సరే, నీ తండ్రి భరద్వాజుని జననం పెట్టింది, అట్టి జుగుత్సాకరమైన నీ సంభవం పెట్టింది మట్టి కుండలో పుట్టుతుంది నీదే కులము. ఇంత ఏలా అస్మత్ పితామహుడు, అదే మన కులకుల వృద్ధుడైన శాంతనుడు శివసముద్రుల భార్య గంగాగర్భమును జనించలేదు, ఆయనదే కులము. ఓహో, నాతో చెప్పిందేమయ్యా. మా వంశకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవశి ఊర్వశి పుత్రుడు కాడ. అతని పంచమజాంతి కన్య శక్తిని, ఆ శక్తి చండాలంగింది పరాశుడిని, ఆ పరాశుడు పల్లెపట్టిన మత్స్యగంధి మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండైన మా పితామహి అంబికతో మా తండ్రిని, పిరపితామహి అంబాలికతో మా ప్రియతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణచరుడని మీ కీర్తించబడతాం విదురదేవుని కనలేదా?
సందర్భావసరములు బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యతతో సంక్రమణ పూర్వాంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము వ్యర్థవాదము అన్నట్లు తాత ఓహో రాత్రిక మా రాత నిర్ణయించినది ఆయన మా సామ్రాజ్యంలో సస్యశ్యామలమై సంపద విరామం వెలుగుంది అంగరాజ్యం గీతలు ఇప్పుడే ముద్ధాభిషిక్తుని గావించుతున్నాను మామా గాంధార సార్వభౌమ సోషరమయమై మండిత సువర్ణ సింహాసన తెప్పింపుడు సోదరా దుశ్శాసన అనర్కల రత్న శక్తి కిరీటమును వేగముగా అనర్కల రత్న శక్తి కిరీటమును వేగముగా ప్రజలారా పుణ్య భాగీరథి నది తోయమని అందుకున్నాడు కళ్యాణ భట్టులారా మంగళ కొడియారముడు సుశ్రుముగా మ్రోగినుడు మంది మాగారులాగా కర్ణ మహారాజును కైవారము గానింపుడు పుణ్యాంగినులారా ఈ రాధాసుకుని కపాల భాగమును కస్తి తిలకము తీర్చిదిద్ది బహుజన సుకృత పరిపాత సౌలభ్య సహజ కవచ కసప బహుజన సుకృత పరిపాత సౌలభ్య సహజ కవచ కసప వైడూర్య ప్రభావి చోటికి మానచరితల వేగ వీరగంధము విజయపుడని సకల మహాజన సమక్షమ పండిత పక్ష మధ్యమున సర్వదా సర్వదా సదా సహస్రదా ఈ కులకలంక మహాపంక్యము శాశ్వతముగా ప్రక్షాళన గావించదను గరెక్ట్. To be or not to be, that is the question, whether it is nobler in the mind to suffer the slings and arrows of outrage, as fortune, or to take up arms against the sea of trouble and by opposing, end them, die to sleep. And by sleep to say we end the heartache and 1,000 natural shocks that flesh is heir to. It's a consummation. Devoutly we wish to die to sleep. Sleep perchance to dream. There's the rub. For in that sleep of death, what dreams might come when we've shuffled off this mortal coil? Must give us pause then. There's the respect that makes calamity of so long a life. Oh, bear the whips and scorns of time. The press is wrong, the proud man's contumely, the insolence of office, the law's delay, the spurns the patient merit of the unworthy takes when he himself makes quite as with a bare bodkin. Shakespeare. अटल बिहारी वाजपेयी कवितल में एक नहीं दो नहीं कर लो बीसों समझौते पर स्वतंत्र भारत का मस्तक नहीं झुकेगा. एक नहीं दो नहीं कर लो बीसों समझौते पर स्वतंत्र भारत का मस्तक नहीं झुकेगा. अगणित बलिदानों से अर्जित ये स्वतंत्रता, ताज तेज तब बल से अर्जित ये स्वतंत्रता, दुखी मनुष्यता के हित अर्पित ये स्वतंत्रता. पर तुम क्या जानो आजादी क्या होती है, पर तुम क्या जानो आजादी क्या होती है. तुम्हें मुफ्त में मिली ना गई कीमत चुकाई, तुम्हें मुफ्त में मिली ना गई कीमत चुकाई. औरों के बल पर दो टुकड़े पाए हो, अपने ही माँ को खंडित करते तुमको लाज ना आई. काश्मीर कभी हड़प लोगे ये मत समझो. एक नहीं दो नहीं कर लो बीसों समझौते पर स्वतंत्र भारत का मस्तक नहीं झुकेगा. అది ఫుల్గా చెప్పలేదు, అది బిట్స్ ఉన్నాయి. తర్వాత తమిళ్లో ఉందండి, తమిళ్లో ప్యూర్ తమిళ్ 1953-54లో కరుణానిధి గారు రాశారు, శివాజీ గణేశన్ గారు చేసిన సినిమా పరాశక్తి. ప్లీజ్ సార్. అందులో కొన్ని సన్నివేశాలు చెప్తాను, అయ్యో బ్యూటిఫుల్. కన్నట్టు ఓవియం ஆம் கைப்பெண்ண தங்கையின் பெயரோ கல்யாணி மங்களமான பெயரான கழுத்திலோ மாங்கல்யம் இல்லை. செழித்து வாழ்ந்த குடும்பம் சிதைந்து விட்டது. கையிலே பிள்ளை கண்ணிலே நீர். கல்யாணியார் இருந்தாலும் கல்யாணிக்காக நாளல் இல்லை. கல்யாணிக்கு கருணை காட்டினார்கள் பலர், அவர்களிலே காதல் சில கைமாறாக காதலை கேட்கிறார். அவர்களிலே தலைமையானவர் இந்த பூசாரி கல்யாணின் கற்பை காணிக்கையாக கேட்டிருக்கிறான். பராசக்தியின் பெயரா உலகம் அனுபவில் கல்யாணி உலகத்தில் புழுவாக துளித்தபடியாவது உயிரிழந்திருப்பாள். அவளை தற்கொலை செய்து கொள்ள தூண்டியது இந்த பூசாரி தான். సో ఈ తర్వాత ఎన్నో నేను చెప్పుకుంటే 40-50 నిమిషాలు చెప్తాను. ఇంకా వేరే లాంగ్వేజ్ కన్నడ అంత ప్రాక్టీస్ చేయలేదు కదా. హిందీ, తెలుగు, తమిళ్, ఇంగ్లీష్ అయితే ఉన్నాయి. షేక్స్పియర్ చెప్తావు గంట. గ్రేట్ సార్. షేక్స్పియర్ ఇంకొక బ్యూటిఫుల్ ఉందండి, ఇట్స్ కాల్డ్ ద డాగ్స్ ఆఫ్ వార్ స్పీచ్ అంటారు. అది పర్ఫార్మెన్స్ మార్లిన్ బ్యాండ్ గారు చేశారు. Pardon me, thou bleeding piece of earth, that I am meek and gentle with these butchers. How are the ruins of the noblest man that ever lived in the tide of times? Woe to the hand that shed this costly blood. Over thy wounds now do I prophesy, which like dumb mouths do ope their ruby lips to beg the voice and utterance of my tongue. A curse shall light upon the limbs of men. Oh, a curse shall light upon the limbs of men. Domestic fury and fierce civil strife shall cumber all the parts of Italy. Blood and destruction shall be so in use, and dreadful objects so familiar that mothers shall but smile when they behold their infants caught into the hands of war. All pity choked with custom of felony, and Caesar's spirit ranging for revenge, with arte by his side, come hot from hell in these confines, cry, Havoc! Let's slip the dogs of war. This foul deed shall smell above the earth with carrion men groaning for burial. ఇది షేక్స్పియర్ ఉంది. ఇలా ఉన్నాయి అదే చెప్తారు. పిచ్చా మనకు చాలా ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్ సినిమా మా తారక్ గారు, మా బాల్కీలో ఉన్నారు కదా మా తారక్, మా
తారక్ మ్యాన్, తారక్ ద సూపర్ మ్యాన్, తారక్ ద గాడ్ మ్యాన్, తారక్ పరాకాష్ఠ మ్యాన్. బాగా ఇష్టం ఆయన అంటే. ఆయన చేశారు, ఆయన డైలాగ్స్ ట్రై చేశారు. రాకీ సినిమా మర్చిపోయారు. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. ఇది చానునే బ్రదర్ ఇట్లా వీణ వాయిస్తాను. గుక్క తిప్పకుండా చెప్పడం అనేది, అంటే ఓల్డ్ మూవీస్ సంస్కృత భాషలో గుక్క తిప్పకుండా మాట్లాడడం అనేది కొన్నిసార్లు అది ఏంటంటే లెర్నింగ్ అన్లర్నింగ్ అన్న కదా. ఇప్పుడు చెప్పిన తర్వాత మర్చిపోతా, అదే మళ్ళీ అసెంబ్లీ చేసుకోవాలంటే ఈజీ. నాతో చెప్పింతువేమయ్యా, మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవైశ్యగు ఊర్వశీ పుత్రుడు కాడ, అతను పంచమజాతి శక్తి ఎందు పరాశరుడిని, ఆ పరాశరుడు అక్కడ ఏదో మిస్టేక్ ఉంది అని తెలిసిపోతుంది మైండ్కి. మా వంశకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవైశ్యగు ఊర్వశీ పుత్రుడు కాడ, అతను పంచమజాతి శక్తి ఎందు అరుంధతి శక్తిని, ఆ శక్తి చండాంగ ఎందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపడిచైన మత్స్యగంది మా తాత వ్యాస. అది కరెక్షన్. ఇంకోటి ఏంది, దాంట్లో ఫ్లిప్ అయింది. ఏది ఫ్లిప్ అయిందంటే, సోదరా దుశ్శాసన అనర్కల రత్నశక్తి కిరీటముడు వేగము గతం. అనర్కల రత్నశక్తి అంటే లెక్కలేని రత్నాలు కూడిన అనర్కల రత్నశక్తి కిరీటముడు వేగం గతం. మామా గాంధార సార్వభౌమ సురుచిర మణిమయ మండిత సువర్ణ సింహాసనం తెప్పింపుడు పరిజనులారా పుణ్య భాగీరథి నది తోయములు అందుకున్నాడు. తర్వాత కళ్యాణ భట్టులారా మంగళ కుడియారములు సుస్వరముగా మ్రోగినిండు. తర్వాత మంది మాగాదులారా కర్ణ మహారాజును కైవారము గానింపుడు. ఇంత బ్యూటిఫుల్గా రాశాను. పుణ్యాంగిణులారా, అది పుణ్యాంగిణులారా. ఈ రాధాసుతుని కపాల భాగంలో కస్తూరి తిలకము తీర్చిదిద్ది బహుజన సుకృత పరిపాట సౌలబ్ధ సహజ కవచ కసబ బయటూరి ప్రభావి చోటికి వాంచలు చెలవేగ వీరగంధము విజ్జల్పుడు. ఈ సకల మహాజన సమక్షణమున పండిత పరిషత్ మధ్యమున సర్వదా సతదా సహస్రదా ఈ కులకం మహాపంక్తిని శాశ్వతంగా రక్షణగా ఉంచుతుంది. ఐ హోప్ ఇట్స్ ఓకే అని దీన్ని వేరియస్ మోడ్యులేషన్స్ ట్రై చేసి కానీ ఇంత చేసిన తర్వాత కూడా హిమాలయ పర్వతం ఈ కంకరరాయి అది ఒప్పుకోగలుగుతారు. అది కూడా హిమాలయ ఇక్కడ నుంచి అక్కడ పోయే ప్రయత్నం ఉంది, స్థాయి పెంచుకోవాలని ప్రయత్నం ఉంది. కానీ ఇప్పుడు కరుణ కొంత సంభాషణ ఉంది కదా, మాతృ ప్రేమ అని. నేను ఎంత అండి అసలు మా సాయి కుమార్ గారు చెప్తారు ఇట్లా, నాకు గూస్ బంప్స్ వస్తాయి. అసలు ఏంటండి ప్రకాష్ రాజ్ గారు అంతఃపురం ఒక ఇరువరు రా రమేష్ గారు ఛాన్స్ చెప్తే సర చెప్తారు కదా మురళీ శర్మ గారు, కోటా గారు, ఇంకా ఇట్లా నేను బర్లే బాగానే కోట గారు ప్రకాష్ గారు సాందూరం ఉంది. రే ఓవరాక్షన్ చేయగలను, తక్కువే రాదు తక్కువ బై ఛాన్స్ బల్బు రావడానికి ఛాన్స్ లేదు. ఇంత పెద్ద తిమింగిలాలు ఉన్నారు కదా, ఇంకేమే ప్రయత్నం ఉంది ప్రజలంతే. అంటే ఒకప్పుడు ఓల్డ్ సినిమాస్ అంటే సంస్కృత భాష మీద ఇప్పుడు మీరు గ్రాంధికం అండి, తెలుగు గ్రాంధికం ఇప్పుడు ఉన్న అంటే మన సింపుల్ లాంగ్వేజ్కి. కానీ అప్పట్లో ఎన్టీఆర్ గారు, ఎస్వి రంగారావు గారు, అసలు ఏఎన్ఆర్ గారు, ప్రతి ఒక్కరు ఏఎన్ఆర్ గారు, ఎవ్రీబడి వాళ్ళందరూ. అందుకే ఆ బలం. ఇప్పుడు ఎవరికి ఏ భాష రాదండి, మీకు తెలుగు రాదంట, ఎవరు మామూలుగా అందరూ మాట్లాడి ఎవరికి ఏ భాష రాదు. ఇప్పుడు అనర్గళంగా ఏ భాష వాడకుండా, పరభాష ఏ పదం వాడకుండా కేవలం తెలుగులో మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. శుభోదయం అనడం రాదు ఎవరికి. నా సోదరుడు అంటే సోదరా అంటే ఏంటి, సహ ఉదరా, ఆ సంధి ఉంటుంది సమాసం ఉంటుంది తెలియదు. నాకు పుట్టంగానే నాకు డౌన్లోడ్ కాదు ఇన్ఫర్మేషన్. 30 ఏళ్ళు నాకు కూడా రాదు తెలుగు. అప్పటి నుంచి మనం నేర్చుకుంటే కదా. సో అందుకే భాష అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ టూల్ మన నాటకంలో కానీ జీవితంలో కానీ. ఇప్పుడు మనం అస్సాం వెళ్ళాము, అస్సాంతో గుజరాతీలో కేమ్ చో భయ్యా మోటా బాయ్ కేమ్ చో అని గుజరాతీ టింగ్ 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 అని ఇస్తాడు. మా ఎక్స్క్యూజ్ మీ డూ నో వైరస్ అంటే ఏం రాదు తెల్లవడా అంటారు. అవునా కదా. సో మనం ఎవరికైనా దగ్గర అవ్వాలంటే ఆ భాషలు నేర్చుకున్నాను. అందుకే స్కూల్లో అట్లీస్ట్ ఈ భాష కంపల్సరీ అని చెప్పొద్దు, కానీ అట్లీస్ట్ 10 భాషలు నేర్పేవాళ్ళండి. పనికి వస్తుంది. ప్రయత్నం అయితే వదలను. అంటే ఏ రోజైనా బాధపడ్డారా 47 సంవత్సరాల తర్వాత? నేను తప్పు డిలేని నా వల్లే కదా అసలు కొన్ని బ్లేమ్ చేయండి, నా వల్లే లేట్గా వచ్చాను ఇండస్ట్రీ కానీ ఏమైనా కానీ అయిపోయింది కదా. అది మా బాస్ని అడిగా అర్జీవ్ కానీ అంటారు, ఏం సార్ మర్డర్ అనేది కళాకాండ తీశారంట 2-3 సంవత్సరాల క్రితం అంటారు. 2 రోజులు ఉంటుంది షూటింగ్ అయిపోయింది. గతం అనగానే గాన్. నిన్నటికి 10 రోజుల క్రితంకి తేడా ఉంటుంది. అయిపోయింది కదా విషయం. నెక్స్ట్ అని వెళ్ళిపోవాలి అంతే. సో ఇప్పుడు నేను నిదా ఫాజ్లీ అని చెప్పాను కదా, సఫర్ మే ధూప్తో హోగి जो चल सको तो चलो यहाँ भीड़ है हर कहीं तुम भी निकल सको तो चलो. దాంట్లో బ్యూటిఫుల్ లైన్ చెప్పానండి, కహీ నహీ కోయి సూరజ్, ఎక్కడా వెలుతురు లేదు, ధువా హీ ధువా హై జహా, చుట్టూ మసకే ఉంది. ఎక్కడ వెలుతురు లేదు, చుట్టూ మసకగానే ఉంది.
నీ లోపల నుండి నువ్వు బయటికి వస్తే నడు. అంటే బయట వెళ్తురు లేదు, డిప్రెషన్ ఉన్నా అంటే బయట వెళ్తురు లేదని లేదు, నువ్వు నీ లోపల నుంచి బయటికి రా ఫస్ట్. నన్ను ఇలా కుంగి కృషించిపోయి నేను అంధకారంలో వెళ్ళిపోయాను. ఆ అంధకారం నా లోపల ఉంది, నేను బయట రావాలి. కహీ నహీ కోయి సూరజ్ ధుआं ही धुआं है फिजा, अपने आप से बाहर निकल सको तो चलो అన్నాడు. ఫైనల్గా ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 4 కూడా స్టార్ట్ అవుతుంది. సడన్గా మీకు కాల్ చేసి బిగ్ బాస్ 4లో మీరు కంటెస్టెంట్గా రావాలంటే వెళ్తారా? ఐ డోంట్ నో, నాకంటే ఇట్ విల్ బి ఎ ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్, బట్ ఐఎమ్ నాట్ షూర్ అండి. ఎందుకని నాట్ షూర్ అంటే అది ఫ్యూ థింగ్స్ ఐ డోంట్ లైక్. ఐ రెస్పెక్ట్ ఇట్, ఐ అండర్స్టాండ్ ఇట్, ఐ యాక్సెప్ట్ ఇట్, బట్ ఐ డోంట్ హ్యావ్ టు అగ్రీ విత్ ఇట్. ఎవరి గురించి నేను చెడు మాట్లాడలేను, ఎవరైనా నా గురించి చెడు మాట్లాడితే పట్టించుకోను. సో ఐఎమ్ నాట్ కాంట్రవర్షియల్ ఫిగర్. సో బిగ్ బాస్ వాళ్ళకి నాతో అవసరం ఉండకపోవచ్చు. నేను ఎవరైనా వచ్చిన పిక్చర్ తిన్నానంటే ఓకే చెల్లు ఛాయ్ ఉందా అడుగుతా, ఛాయ్ చేసి పెడతా. అలా కాదు, వాడు ఏమన్నాడు తెలుసా అంటే ఇట్లా అంటారు, ఏదో టాస్క్ ఇస్తారు, ఆమె అయితే గుడ్ చేసినామంటే ఇస్తే బిగ్ బాస్ని ఎదురుస్తున్నా అంటే బిగ్ బాస్ కోన్ బిగ్ బాస్ రే, నాకు ఆమె మీద గుడ్ వేసేమని ట్యాక్స్ ఇచ్చిపోతే నీ మీద వేసేస్తాను. నాకు కొడక కొంచెం ఈ పిచ్చి ఉంది. నాకు కాంపస్ ఉంది బ్రదర్, నేను ఇది చేస్తా ఇది చేయను. తప్పు రైట్ మీరు నిర్ణయించుకోండి, నన్ను ఇన్ఫార్మ్ చేయకండి, మీరు జడ్జిమెంట్ చేసుకోండి, నాకు శిక్ష విధించండి, అది మీ ప్రాబ్లం. నేను నా దూరం దారిలో వెళ్తా. ఇంకోటి చెప్పింది ఏదో వినాలి, దానివల్ల కొన్ని డబ్బులు వస్తాయంటే నేను ట్రై చేస్తాను అంతే. కానీ బిగ్ బాస్ బయట సినిమా అవకాశం అంటే క్యాజువల్గా సినిమా అంతే. బిగ్ బాస్లో నాకు 100 రూపాయలు ఇస్తున్నారు, బయట సినిమా 10 రూపాయలు ఇచ్చినా 10 రూపాయలు వెళ్ళిపోతుంది. బట్ ఐ లైక్ టు సీ, మజా వస్తుంది కదా. తనగా ఒక రూమ్లో ఫోన్ లేదు, టీవీ లేదు, ఏం లేదు, ఆడే ఉండాలి, ఆడే మొహాలు చూడాలి. అబ్బో వంట వండుకోవాలంట, పడుకుంటే రాత్రి కూడా కుసలు పక్కపక్కలు అన్న వాడు ఏం చేసింది తెలుసా, వీడేం చేసింది అంటే ఫుల్ చిల్. నేనున్నా మొత్తం ఫుల్ చిల్ ఎంజాయ్ చేసి వస్తా. జవాబుదారి ఇక్కడ మా నాన్నకి. థ్యాంక్ యూ సో మచ్. మై ప్లెజర్. మీతో ఇంటర్వ్యూ చేయడం నిజంగా అంటే మీ దగ్గర నుంచి నేను కూడా చాలా నేర్చుకోవాలి. నాకు తెలిసి ఈ క్షణం నుంచే చేంజ్ అవుతాను కొన్ని విషయాల్లో. బెటర్ అవ్వాలి బ్రదర్, అందరం బెటర్ అవ్వాలి. అంటే మీ ఆలోచన నిజంగా ఆలోచనాత్మకం చాలా భిన్నంగా ఉంది, బాగుంది. అంటే నలుగురిని ఆలోచింపజేసేలా ఉంది. ఆఫ్టర్ ఆల్ నేను కానీ ప్రేక్షకుల మహాశైలు దేవులందరికీ ఒకటే విజ్ఞప్తి అండి. కరోనా మహమ్మారి వచ్చింది, అందరి జీవితాలు బాగా దారుణంగా ఎఫెక్ట్ అయ్యాయి. కానీ భయపడకండి, జాగ్రత్తలు వహించండి, పని మీద బయలుదేరండి. కమాన్, ఇంట్లో ఉండద్దండి, చాలు ఆ భయం. అన్ని జాగ్రత్తలు వహించడం మన పనికి వెళ్ళిపోవాలి. అప్పుడే మన జీవితం బెటర్ అవుతుంది, అవకాశాలు వస్తాయి, డబ్బులు వస్తాయి, అప్పుడే మన పిల్లలు, మన భవిష్యత్తు అంతా బాగుంటుంది. జాగ్రత్తలు వహించండి. కానీ ఇట్స్ టైమ్ టు డిస్కో అంటే బయలుదేరాలి, కుమ్మేయాలి, మనం సాధించాలి. థ్యాంక్ యూ సార్. మై ప్లెజర్.